UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆయన తీసిన సినిమాలు 100% కమర్షియల్ ప్రపంచానికి ఒక స్పెషల్ కాంట్రిబ్యూషన్. యాక్షన్! దంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి ఇండియాలో ఉన్న ఒక చాలా క్రిటికల్ ఇష్యూ అంటే ఒక సమస్య, ఆ సమస్యని టచ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. గోపీచంద్ మీద బయటికి రాని ఒక క్రిటికల్ కామెంట్ ఉన్నది. డైరెక్టర్ని డామినేట్ చేసి సీన్స్ మార్పించేసి ఇలా బాగుండదన్నా కూడా. ఈ విశ్వం సినిమాలో ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈ సినిమా, ఇప్పుడు చెప్తాను. మీరు చాలా డ్రీమ్ ప్రాజెక్టు అనుకుని చేసిన బ్రూస్లీ ఎందుకు సార్ మిస్ఫైర్ అయింది? కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడం కరెక్ట్, అంతే, అది అయిపోయింది. దూకుడు సినిమా తీసుకుంటే మీకు బ్రహ్మాండంగా స్టార్ట్ టు ఫినిష్ ఉంటారు సినిమా అంతా, సాంగ్స్ తో సహా ఉంటారు, క్లైమాక్స్ లో, యాక్షన్ లో, అన్నింటిలోనే ఉంటారు. ఆయన నేను వాడింది కేవలం 10 రోజులే. అసలు ఆ ట్యాబుతో పెళ్లి చూపుల సీన్ నుంచి ఉండి గదిలోకి వెళ్ళి మాట్లాడతారే మట్కా గుట్కా, అసలు ఎంత హిలేరియస్ కామెడీ. నేను యాక్టర్స్ కి చేసి చూపించడం అన్ని చేస్తుంటాను, బట్ ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. ఆ డైరెక్టర్స్ కి బాగా ఉపయోగపడే హీరో రవితేజ. అనుకున్నది చేసుకోగలిగే సిచ్యువేషన్ లో ఉండి కూడా కొన్ని రీజన్స్ వల్ల మార్చి తీసాను కథ ఆగడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంత యంగ్ డైరెక్టర్స్, మీరు ఎందుకండి చేయలేదు? అన్ఫార్చునేట్ అండి, యాక్చువల్గా జరగాలి, మా ఇద్దరి కాంబినేషన్ లో జరగాలి సినిమా. ఓకే, ఒక 2 సిట్టింగ్స్ జరిగింది. మనం ఎంతో ఇష్టపడేది, మనం ఎంతో ప్రేమించి ఆరాధించేది తిరుపతి లడ్డు. సో బాధాకరం. బేసిక్గా నేను వెంకటేశ్వర స్వామి భక్తుని. మొన్న ఎవరు లడ్డు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది నాకు. ఎందుకు ఎంతో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఫ్యాంటాస్టిక్. ఇది నిజంగా మీకు స్పెషల్ టచ్. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో ఈ గొప్ప దర్శకుడు చాలా ఎక్కడ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. అండ్ ఆయన తీసిన సినిమాలు 100% కమర్షియల్ ప్రపంచానికి ఒక స్పెషల్ కాంట్రిబ్యూషన్. అంటే ఏ పేరు కొత్తగా ఇమేజీ లేని హీరోలకి పెద్ద హిట్లు ఇచ్చి, పెద్ద హీరోలకి మరుపురాని సినిమాలు ఇచ్చిన ఈ గొప్ప తెలివైన, గొప్ప సృజనాత్మకత కలిగిన ఈ దర్శకుడు పేరు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మాకు ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, సీను వైట్ల గారు అనమాట. ఆయన్ని మనం 2 చేతులతో ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నాగేంద్ర కుమార్ గారు, చాలా రోజులైంది అందరినీ కలిసి. చాలా రోజులైంది. ఈ మధ్య మీరు కూడా ఎక్కడ మీడియాకి చాలా దూరంగా లేదండి, ఇప్పుడు తక్కువే, బట్ ఈ మధ్య మరి ఎప్పుడు తక్కువే అనుకోండి మీరు. 100% అంటే ఇన్ జనరల్ గా మీ సినిమా వస్తున్నది అన్నప్పుడు మాత్రం ఆడియన్స్ లోని, అఫ్ కోర్స్ ఆడియన్స్ లో అండ్ మీడియాలో కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్ కమర్షియల్ హిట్స్ అన్నవి సినిమా ఇండస్ట్రీకి కొత్త కాదండి. బట్ మీరు చేసిన సినిమాల్లో ఏదో ఒక తెలియని ఒక స్పెషల్ టచ్ ఉంటుంది. ఆ హీరో ఒక స్పెషల్ యాంగిల్ వస్తుంది. ఇవన్నీ ఒక దూకుడు మీరు చేసిన, లేకపోతే ఒక రెడీ చేసిన, ఒక అందరివాడి చేసిన ఈ సినిమాలు ఎవరు మర్చిపోలేం. 100%. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ ఆఫ్ యూ. సో నైస్ ఆఫ్ యూ అండి. అంత మంచి సినిమాలు ఇచ్చారండి. ఇప్పుడు మీది మళ్ళీ విశ్వం సినిమా రిలీజ్ అవుతున్నది అనగానే దాని మీద ఇన్ జనరల్ గానే ఒక రకమైన హైప్ ఉన్నది.
ఒక రకమైన క్రిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది దాని మీద. అంటే ఎలా ఉంటుంది ఈ సినిమా అన్నది, ఏది ఎలాగ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీన్ గారు మీ విశ్వం సినిమాని? విశ్వం ఫిల్మ్ నేను ఇంతవరకు తీయని ఒక థీమ్ అండి, అది కొత్త థీమ్, ఫస్ట్ థీమ్తో చేసిన సినిమా. ఓకే. అయితే నా నుంచి మీరు గమనిస్తే కామెడీ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మన ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్స్ మాత్రమే కాదు, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. సో యూనివర్సల్గా నేను అందరినీ ఇది చేయడానికి ట్రై చేస్తాను, యూనివర్సల్ గా కనెక్ట్ అవ్వాలి సినిమాని కోరుకుంటాను. అందుకని మన ఫిల్మ్స్ కొన్ని చాలా వరకు యూనివర్సల్ ఫిల్మ్స్ అయ్యి. అలాగే విశ్వం కూడా యూనివర్సల్ ఫిల్మ్ గా ఉంటుంది, దాని విశ్వం అనే పేరుకు తగ్గట్టు యూనివర్సల్ ఫిల్మ్ గానే ఉంటుంది. అన్నీ ఉంటాయి నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే, కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, బ్యూటిఫుల్ లొకేల్స్ కానీ, సాంగ్స్ కానీ అన్ని విషయంలో ఉంటాయండి. అయితే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయని ఒక ఫ్రెష్ థీమ్తో ఈ సినిమా ద్వారా వస్తున్నాను. ఓకే. అంటే నార్మల్ గా ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమాలు ఇన్ జనరల్ గా ఆడియన్స్ ని బాగా హుక్ చేసిన కంటెంట్ కనుక మనం చూస్తే ఒక ఫ్యాంటసీ, లేకపోతే ఒక హారరు, ఒక ఏదో థ్రిల్లర్ జోన్, ఇలాంటి సినిమాలు జనాలు బాగా హుక్ అవుతున్నారు సార్. అవునండి. ఇప్పుడు మన సినిమా గురించి కనుక మనం మాట్లాడుకుంటే, మీరు ఇప్పటి వరకు మీరు టచ్ చేయని కంటెంట్ చేస్తున్నానని చెప్పారు. అది ఏంటండి ఆ స్పెషల్ పాయింట్, ఆడియన్స్ ని హుక్ చేసే పాయింట్? ఒక థ్రిల్లరా? అంటే ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఒక చాలా క్రిటికల్ ఇష్యూ, అంటే ఒక సమస్య, ఆ సమస్యని టచ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. టచ్ చేయడం జరిగిందండి. దాన్ని చుట్టూ అది అలా సీరియస్గా తీస్తే అలా చాలామంది తీస్తారు, కానీ తీయగలుగుతారు కూడా, చేయొచ్చు అలాంటి ఫిల్మ్స్. కానీ నేను చేసేటప్పుడు మళ్ళీ నాకున్న బర్డెన్ ఏంటంటే అది ఎంటర్టైనింగ్గా ఉండాలి. అందులోకి అది బ్లెండ్ చేయాలి. దానికి మాకు 8 months టైం పట్టిందండి. అంటే కథ ఎగ్జైట్ అయిపోయాడు, హీరో గోపి ఎగ్జైట్ అయ్యాడు, ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఎగ్జైట్ అయ్యారు, కథగా చాలా బాగుందని ఫీల్ అయ్యారు. కానీ నాకు ఒక వాస్తవం తెలుసు, అదేంటంటే నా నుంచి ఇలా సినిమా తీస్తే సరిపోదు, నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక యూనివర్సల్గా ఉండాలి ఫిల్మ్ అని అన్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్లెండ్ చేయడానికి మాకు 8 months టైం పట్టిందండి. అది ఒక ప్రాపర్ బ్లెండ్ అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ చేశాను. సో ఇది ఏదైతే నేను చెప్పిన ఒక ఫ్రెష్ థీమ్ అని అన్నానో, అది ఒక సీరియస్గా కాకుండా ఎంటర్టైనింగ్గా అందరికి నచ్చే విధంగా దీన్ని షేపప్ చేయడం జరిగిందండి. అది ఒక ఎంజాయబుల్ గా, హెవీగా కాకుండా ఒక ఎంజాయబుల్ గా చేసి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒకటి చెప్తాను, అంటే కథగా దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ మీరు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్ అది. అవును. అంటే ఒక తండ్రి కొడుకులు కథ, అంటే తండ్రికి తెలియకుండా ఒక మేనేజ్ చేస్తూ దానికి ఒక ప్రపంచాన్ని చూపించడం, చాలా, లేకపోతే తండ్రి చనిపోతాడు, ఇంత సీరియస్ థీమ్ అది. అవునండి. కానీ ఆ సినిమాలో అల్టిమేట్గా మీకు మాట్లాడుకుంది కామెడీ గురించే మాట్లాడుకున్నారు. సో అట్లాగే ఈ సినిమా థీమ్స్ చాలా సీరియస్గా ఉంటుంది. ఈ సీరియస్ థీమ్ని ఎంటర్టైనింగ్గా అందరికీ నచ్చే విధంగా షేపప్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకున్నాం. అదే మీరు ఇందాక నేను అన్నట్టుగా రెడీ సినిమాలోని బ్రహ్మానందం గారికి వాళ్ళు అనుకున్న క్యారెక్టర్లు వచ్చేస్తాయి, ఆ డల్లా సుబ్బారావు వాళ్ళు. అక్కడి నుంచి ఆ బ్రహ్మానందం క్యారెక్టరే అయోమయంలో పడిపోతుంది, అనుకున్న క్యారెక్టర్లు ఎలాగొచ్చాయండి. ఇవన్నీ కూడా మీరు చెప్తుంది రెడీ కానీ, దూకుడు కానీ, డి కానీ, నమో వెంకటేశ్వర కానీ, కింగ్ కానీ, ఇవన్నీ ప్లేతో కూడుకున్న సినిమాలండి. ప్లే. సో అంతకుముందు నా ఫిలిమ్స్ మీరు తీసుకుంటే వెంకీ కానీ, దుబాయ్ సీన్ కానీ, అందులో ప్లే ఉండేది కాదు, ప్లే లేదు. అంటే ఒక స్పాంటేనియస్గా ఉండేది, కామెడీ సిచ్యువేషనల్గా ఉండేది. అవును. అది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో నా ప్రీవియస్ ఫిల్మ్స్ మీరు ఏదైతే చెప్తున్నారో దూకుడు వీటిలో ఉండే ఇలాంటి ప్లే ఉండదు, బట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును. అది నాకు కొంచెం ఇప్పటికీ నాకు అది ఎలా రియలైజ్ అయ్యానంటే, ఆ వెంకీ కానీ, దుబాయ్ సీన్ కానీ, డి కానీ, ఇవన్నీ ఫిల్మ్స్కి సంబంధించిన మీమ్స్ కానీ రెగ్యులర్గా అది రిలీజ్ చేసినా కానీ ఆ రెస్పాన్స్ చూస్తుంటే సో నాకు అర్థమవుతూ ఉంది ఏం కోరుకుంటున్నారు నా నుంచి అనేది. సో ప్లేలు నాతో పాటు చాలా మంది చేశారు. ఈసారి ఈ సినిమాలో ప్లే ఉండదు, కానీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది విషయంలో. ఓకే. అంటే అదే మీరు అన్నట్టుగా ఒక వెంకీ కానీ, దుబాయ్ సీన్ కానీ, లేకపోతే మీరు మొట్టమొదట చేసిన ఆనందం అవన్నీ చాలా బాగుంటాయి సార్. అంటే లీనియర్ స్క్రీన్ ప్లేలోనే వెళ్తాయి ముందుకు, బ్యాక్ అండ్ ఫోర్త్ ఎక్కడ ఉండవు సినిమాలు.
బట్ మీరు 8 నెలలు మీకు పట్టింది ఈ సినిమా చేయడానికి. కథ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి ట్రీట్మెంట్కి 8 months పడింది. అవును, ఎందుకంటే కథ డైల్యూట్ అవ్వకూడదు, ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వాలి, ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదు, ఇది బ్లెండ్ అవ్వాలి. దానికి ఎక్కువ టైం పట్టింది. యాక్చువల్ గోపి కథ అయిపోయిన వెంటనే తను ఎగ్జైట్ అయ్యి మనం స్టార్ట్ చేద్దామని అన్నాడు. అప్పుడు నేను ఏం చెప్పానంటే ఇది ఇంకా అవ్వలేదు, ఇప్పుడు మొదలవుతుంది, ఎందుకంటే నీకు కావాల్సిన కథ వచ్చింది, నీ కథ వచ్చేసింది, నాకు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. నేను ఏం చేసినా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు, కాబట్టి ఈసారి నేను ఆ ఛాన్స్ తీసుకోను, నువ్వు మధ్యలో హ్యాపీగా ఇంకో సినిమా కంప్లీట్ చేసేసుకో, నేను ఇది కంప్లీట్ చేసి వస్తానని చెప్పి 8 months టైం తీసుకుని ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, అంటే నార్మల్గా సార్ మీరు మొదటి నుంచి మీ కెరీర్ చూసుకుంటే మాక్సిమం couple of years కన్నా ప్రాజెక్ట్ కి మధ్యన గ్యాప్ లేదు, ఎప్పుడు లేదు. 1 year లేదా మ్యాక్స్ 2 years. కానీ ఈసారి చాలా గ్యాప్ మెయింటైన్ చేశారు అమర్ అక్బర్ యాంథోనీ తర్వాత. ఏ రీజన్ ఏంటండి దానికి? అందరు చెప్పే ఆన్సర్ అండి. ఒకటి, నేను పర్సనల్గా కొన్ని విషయాలు, అంటే నేను ఎప్పుడు, అంటే మా బ్రదర్స్ లేరు, ఎవరిని అన్ని నేనే చూసుకోవాలి. సో మా మేనగోళ్ళు పెళ్లి విషయాలు, 2 పెళ్లిళ్ళు చేసాను ఆస్పెక్ట్, తర్వాత చాలా నేను కన్సల్టేట్ చేసుకోవాల్సిన విషయాలు వచ్చినాయి. దాంతోపాటు కోవిడ్, అంటే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కోవిడ్, అందరిలాగే నాకు కోవిడ్ కొంచెం ఎఫెక్ట్ అయింది. మన దానివల్ల పర్సనల్గా మా ఫ్యామిలీలోనే కొన్ని లాసెస్ జరిగినాయి. మా ఫస్ట్ కజిన్స్ 2 చనిపోవడం జరిగింది. ఇలా చాలా డిస్టర్బెన్సెస్ జరిగడం వల్ల కొంత టైం పట్టింది. ఆ తర్వాత నేను ఈ గ్యాప్ అంతా కూడా యూటిలైజ్ చేసుకున్నాను, ఎక్కువ ఫిల్మ్స్ చూడడం కానీ, ఎక్కువ కథలు తయారు చేసుకోవడం కానీ, అందరిలాగే నేను కూడా స్పెషల్ ఏం కాదు. అట్లాగే ఈ సినిమా లైన్ అని అనుకున్నప్పుడు, ఒక హీరో అనుకున్నప్పుడు డెఫినెట్గా అతనికి సూట్ అయితే మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సిందే కదా. అవునండి, మన కథ రెడీమేడ్గా ఎన్ని కథలు ఉన్నప్పటికీ కూడా ఒక హీరో అని అనుకున్నప్పుడు ఆ హీరో తగ్గట్టు మళ్ళీ కథ చేయాలి. ఆ కథ 4-5 లైన్స్ తనకు చెప్పడం, అందులో ఇది అతనికి బాగా నచ్చటం. సో ఈ లైన్ ఇందాక నేను చెప్పినట్టు అంత టైం పట్టేసేయటం, అక్కడి నుంచి ఈ సినిమా స్టార్ట్ అవటం. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా అండి, చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా. ఈ పెద్ద స్పాన్ సినిమాని చాలా విధాలుగా ఛాలెంజెస్ ఉంటాయి సినిమాకి చేయడానికి, అనుకున్నప్పుడు తీసుకురావడానికి. అది కొంచెం టైం పట్టింది. సో అట్లా ఈ టైం. కానీ అంటే ట్రేడ్ పరంగా, మీడియా పరంగా కొన్ని, అంటే ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు గోపీచంద్ గారికి అంటే చెప్పుకోదగ్గంత హిట్ రాలా ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుంటే. అలాగే విశ్వప్రసాద్ గారికి బ్యానర్ కూడా పెద్ద హిట్ చెప్పుకోదగ్గది లేదు. శ్రీను వైట్ల గారు చేస్తున్నారని కానీ మొత్తం వెయిట్ అంతా మీ భుజాల మీద ఉన్నది. ఈ రోజున ఒక బ్యానర్కి హిట్ ఇవ్వాలన్నా, ఒక హీరోకి హిట్ ఇవ్వాలన్నా శ్రీను వైట్ల గారి మీదే ఉంది ఈ బాధ్యత అంతా అనే ఒక సెంట్రలైజేషన్ మీ మీద ఉన్నది సార్. ఓకే, ఫ్రాంక్గా మాట్లాడాలంటే విశ్వప్రసాద్ గారికి హిట్ ఇవ్వాలనేది కానీ, గోపీచంద్కి హిట్ ఇవ్వాలనే దానికంటే కూడా ఫస్ట్ శ్రీను వైట్లకి నాకు నేను హిట్ ఇచ్చుకోవాలి, అది ప్రయారిటీ. సో అంతే, ఫ్యాక్ట్ ఆఫ్ కోర్స్. సో విశ్వప్రసాద్ గారు బ్యానర్లు అంతకుముందు హిట్స్ వచ్చినాయి, ఎవరికైనా సహజమే కదండి. కొన్ని అంత అన్ని వాల్యూమ్ లో చేస్తున్నప్పుడు కొన్ని రిజల్ట్స్ వస్తుంటాయి. అట్లాగే గోపి మంచి యాక్టర్, కొన్ని స్క్రిప్ట్ లోపాలు ఉండొచ్చు, లేకపోతే ఎగ్జిక్యూషన్ లో జరిగి ఉండొచ్చు. తను మంచి యాక్టర్ డెఫినెట్ గా, సో తనకు వచ్చి ఉండొచ్చు, అట్లాగే నాకు వచ్చి అందరికి వచ్చినాయి. బట్ ఎందుకంటే అందుకనే నేను మెయిన్ ఫ్రాంక్ గా నేను ఏదో విశ్వప్రసాద్ గారికి పెద్ద హిట్ ఇవ్వాలి, గోపి అలా అని కాదు. నేను ఈ సినిమా పెద్ద మంచి హిట్ చేయాలి అనే ఒక యాటిట్యూడ్ తోటి, ఒక భయంతో పనిచేసాను సినిమా. ఓకే, అదండి. అంటే మనం నార్మల్ గా మాట్లాడుకుంటే సార్, ఇప్పుడు ప్రీవియస్ సక్సెస్ ని లేదా ప్రీవియస్ ని నెక్స్ట్ డైరెక్టర్ వచ్చినప్పుడు అక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఈ కథ మనం హీరోని తీసుకుంటున్నాం, ఈ హీరో ప్రెజెంటేషన్ లో ప్రాబ్లం వచ్చింది, సో మనం ప్రెజెంటేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి అని రాఘవేంద్ర గారి దగ్గర నుంచి ఆలోచించిన రోజులు నాకు తెలుసండి. అలాంటి ఒక ల్యాబొరేటరీ వర్క్ ఏదైనా జరిగింది? డెఫినెట్ గా గోపిని నేను ఫస్ట్ ఏ హీరోతో చేసినా ఆ హీరోని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయాలి అని అనుకుంటాను. అట్లాగే ఈ సినిమాలో గోపి చాలా కొత్తగా కనిపిస్తాడు. నేను అనుభూతున్నాను సార్. మీరు అన్నారు ఏం చేశారండి గోపిచంద్ని, బాగుంది, మీ ట్రైలర్ చూశాను కదా, నేను కొత్తగా ఉన్నాడు, ఏం చేశారు? నేను కొంచెం హీరోలు అంటే నాకు మెయిన్ హీరోని బాగా ప్రజెంట్ చేయాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నేను హీరోని బాగా ప్రజెంట్ చేయాలి, హీరోలోని ఎబిలిటీస్ అన్ని బయటికి తీసుకురావాలి, ఒకే కథలో అన్ని తీసుకురావాలి, హీరో ఎంటర్టైన్ చేయాలి, ఎన్ని చేయాలని అనుకుంటాను నేను. సో హీరో గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అట్లా హీరో క్యారెక్టరేషన్ చాలా బాగా కుదిరింది ఈ కథలో. గోపి ఏంటంటే బేసిక్గా
ఏ డైరెక్టర్ అయినా దాన్ని అనుకున్న విధంగా సినిమా తీయాలని అంటే కనుక ఖచ్చితంగా హీరో సపోర్ట్ ఉండాలండి. వితౌట్ హీరో సపోర్ట్ మనం అనుకున్న సినిమా తీయలేం, హీరో సపోర్ట్ లేనిదే. అవునండి. సో హీరో మనకి ఆ విధంగా సపోర్ట్ చేసి, ఫ్రాంక్గా చెప్పాలంటే గోపి సరెండర్ అయ్యి నాకు ఏం కావాలనుకుంటున్నాడో అదే చేశాడు, అది ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సో గోపి ఖచ్చితంగా ఎన్నైతే ఇంతవరకు సినిమాలు చేశాడో వాటికి సంబంధం లేకుండా సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు. కనిపించాడు. రెండరింగ్ కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ హీరో కొత్తగా ఉంటాడు. గ్రేట్ అండి. ఎందుకంటే నేను అంటే నాకున్న ఈ ట్రావెల్లో ఇన్నాళ్లలో డైరెక్టర్స్కి ఎప్పుడు ఇది ఛాలెంజ్ అండి. అంటే మీలాంటి ఒక ఇమేజ్ ఉన్న డైరెక్టర్ల గురించి చెప్తున్నాను నేను ఇన్ జనరల్గా. ఒక హీరోని తీసుకొచ్చి మళ్ళీ ఒక న్యూ ప్రెజెంటేషన్ ఇవ్వడం. రాఘవేంద్ర అడవిరాముడు సినిమాకి ఆయన ఎలాంటి ల్యాబొరేటరీ వర్క్ చేశారన్నది ఆయన ఒకసారి చెప్పారు నాకు. ఆయన పాత సినిమాలన్నీ తెచ్చుకుని చూసి అట్లాగా మీరు ఇప్పుడు అంటే ఇందులోని ఇంకొక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి. సినిమాకి బడ్జెట్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కదా. మీరు ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెడితే ఇంత క్వాలిటీ రావాలంటే అంత ఖర్చు పెట్టాలి అనే ఒక యాంగిల్ ఎప్పుడు ప్రతి కమర్షియల్ సినిమాకి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్ తాలూకు బడ్జెట్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్. మన ఇన్ జనరల్ టర్మ్స్లో ఇండస్ట్రీలో జరిగేది. పాత సినిమా బాగా ఆడలేదు కదండి, కొంచెం జాగ్రత్తగా తీయండి, అంత ఖర్చు పెడితే మనకి బిజినెస్ వర్కౌట్ అవ్వదు, ఇలాంటివి నార్మల్గా జరిగే డిస్కషన్స్ ఆఫీసుల్లో. అవును, అలాంటివి ఏమైనా మీరు ఈ సినిమాకి? డెఫినెట్గా మీకు చెప్పింది అదే ఛాలెంజ్. అంటే ఈ కథ మొత్తం అనుకున్న తర్వాత అండి నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, కథ చేసేటప్పుడు బడ్జెట్ మైండ్లో పెట్టుకోకూడదు, కథగా చేయాలి. కథ స్పాన్ అంతా వచ్చిన తర్వాత ఇది చూస్తే చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్ లాగా కనిపించింది నాకు. కనిపించింది. అలా అని కథను కుదించలేను. సో బట్ నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తానండి, ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా అయినా కూడా మనం చెప్పేది 2.5 గంటలో లేకపోతే 2 గంటల 40 నిమిషాల్లో చెప్తాం. మ్యాక్సిమం 3 hours చెప్తాం. సో డైరెక్టర్ అనేవాడికి క్లారిటీ ఉంటే కనుక మనం అనుకున్న కథని ఖచ్చితంగా ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వకుండా మనం అనుకున్న బడ్జెట్లో తీయగలుగుతామండి. ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. సో దానికి నాకు నా టెక్నీషియన్స్ సపోర్ట్ చేశారు. సో ఎవ్వరు కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు ఈ సినిమా బడ్జెట్ ఏమంటే మీరు తగ్గించి చేయండి అని అనలా. యాక్చువల్గా నేను ఈ సినిమా వర్కింగ్ డేస్ ఫస్ట్ చాలా ఎక్కువ చెప్పాను ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు. ఓకే, వాటిని నా అంతటి నేనే దీన్ని ఎలా చేయాలి, నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ, సో ఆ ఫైనల్ వ్యూలో సినిమాను ఆలోచించడం కానీ, ఇవన్నీ చేసి దానికి తగ్గ టెక్నీషియన్స్ కూడా మోటివేట్ చేయటం, సో ఎర్లీగా షూట్ స్టార్ట్ చేయటం, ఇవన్నీ మేము హోంవర్క్ చేయటం. ప్రతిదీ కూడా ఒక యాక్షన్ అవ్వచ్చు, ఏదైనా సరేదో వరకు అలా కుదరదు. ప్రతిదీ హోంవర్క్ చేసి డిజైన్ చేసి చేయటం వల్ల మేము అనుకున్న టైం కంటే చాలా చాలా తక్కువ డేస్లోనే మేము అనుకున్న అవుట్పుట్ తీసుకురాగలిగామండి. దీనికి నా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే హీరోకి సపోర్ట్ చేసిన యాక్టర్స్కి అందరికీ కూడా. ఓకే, అంటే మీరు ఎకానమీ చేయడం అన్నది ఒక యాంగిల్ అయితే, అంటే మీలాగా బడ్జెట్ల మీద బాగా కంట్రోల్ ఉండడం కానీ లేకపోతే ప్లానింగ్ మీద కంట్రోల్ ఉండడం, మీలాంటి సీనియర్ డైరెక్టర్స్ని మనం దాన్ని ఎకానమీ అనాలా లేకపోతే కాంప్రమైజ్ అనాలా సార్? నో కాంప్రమైజ్ అండి. నేను పొరపాటు కూడా కాంప్రమైజ్ అవ్వాలి సినిమా విషయంలో. అంటే నేను పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిని అవలంబించేవాడిని, చాలా జాగ్రత్తగా తీసేవాడిని. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలంటే మీరు ఆర్టిస్టులను వాడే విధానం, దూకుడు సినిమా తీసుకుంటే మీకు బ్రహ్మానందం గారు స్టార్ట్ టు ఫినిష్ ఉంటారు సినిమా అంతా, సాంగ్స్ తో సహా ఉంటారు, క్లైమాక్స్ లో యాక్షన్ లో అన్నింటిలోనే ఉంటారు ఆయన. ఆయన నేను వాడింది కేవలం 10 రోజులే, మీకు ఆస్కింగ్. సో ఆయన ఆ సినిమాకి సంబంధించి హీరోని పక్కన పెడితే ఎక్స్పెన్సివ్ యాక్టర్ ఎవరంటే బ్రహ్మానందం గారు. ఆయన ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, మీకు ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు కదా ఎక్కడే అసలు. మీరు నేను షాక్ ఇప్పుడు 10 రోజులు. అలాగే ఇప్పుడు కూడా ప్రతి యాక్టర్ని కూడా ఆ డిజైన్ చేయడం కానీ, సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా షూట్ చేయాలి, ఏది మ్యాచ్ చేయాలి, ఇవన్నీ నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటా అండి. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఒక ఫ్లాప్ ఏదైనా జరిగితే కూడా, నా ప్రీవియస్ ఫిల్మ్ మామర్కెట్ లాంటిని ఫ్లాప్ అయినప్పుడు కూడా అది ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్. నాకు ఆ ఇంపాక్ట్ నేను తీసుకుంటాను తప్ప ప్రొడ్యూసర్ మీద పడినవ్వకుండానే చూసుకుంటాను నేను. అదేదో అంటారు కదా స్వీయ నియంత్రణ అంటారు కూడా, అంటారు, అలాగే ఉంటుందండి. ఎందుకంటే అది మేబీ ప్రొడ్యూసర్స్ మీద నాకున్న రెస్పెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ బ్లైండ్గా డబ్బు పెట్టేది ప్రొడ్యూసర్,
అవును. పాత మనకు చెప్తారు లాస్ట్ డబ్బులు తీసుకునేది ప్రొడ్యూసర్. సో ఆ ప్రొడ్యూసర్ అనే దాంట్లో ప్రొడ్యూసర్ యాంగిల్లోనే నేను సినిమాని ఆలోచిస్తాను. సేమ్ టైం నా డైరెక్టర్ ఇది చేయను, అంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వమని చెప్పను. డైరెక్టర్ ఈల్డ్ అవుట్ బ్యాలెన్స్ చేసుకుంటాను. అంటే నేను అనుకున్న క్వాలిటీని తీయాలి, సేమ్ టైం ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ బ్యాలెన్స్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే. అంటే మీరు అంటే యువర్ 25 ఏళ్ళు అయింది. 1999 మీ సినిమా రిలీజ్ అవ్వడం నాకు ఇప్పటికీ గుర్తు. నీకోసం సినిమా చాలా బాగా తీసాడని మీ గురించి అందరూ మాట్లాడుకోవడం కూడా నాకు తెలుసు. పాటలు బాగుంటాయి, ది వే యూ ప్రెజెంటెడ్ ఇస్ వెరీ ఫెంటాస్టిక్. నీకోసం ఇప్పుడు చూసినా బాగుంటుంది ఆ సినిమా. సరే, ఇంకా తర్వాత మీరు చేసిన సినిమాలన్నీ మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్, కొత్త వేవ్ హిట్స్, అవన్నీ ఇక్కడ న్యూ వేవ్ హిట్స్ లో కూడా. కానీ మధ్యలో మీరు చాలా డ్రీమ్ ప్రాజెక్టు అనుకుని చేసిన బ్రూస్లీ ఎందుకు సార్ మిస్ఫైర్ అయింది? ఏది మిస్ఫైర్ అవడానికన్నా రీజన్ కథే అవుతుందండి. అంటే ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం ఉండదు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం ఉండదు, ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది. అంతేనా? ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది. కథ కరెక్ట్ కాకపోతే మనం అన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడ ఎవరో ఇంటర్వ్యూలో చూసాను, అదేదో అలంకరణ అంటారు చూసారా, అలా చేసినట్టు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. మనం రైట్ రూట్లో పరిగెట్టకపోతే అది వేస్ట్. ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. కరెక్ట్ వేలో పరిగెట్టాలి కదా. అంటే కథలో లోపమైనా అసలు రామ్ చరణ్ గారు ఆ కథకి సూట్ అవ్వకపోవడం, లేకపోతే మీరు ఆయన హ్యాండిల్ చేయలేకపోవడం. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆయన చేశాడు. అంటే మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయినా అది కదా, కథే కారణం అవుతుంది. దాన్ని ట్రీట్ చేసిన విధానం ఉండొచ్చు. మీ పర్సెప్షన్ లో అంటే ఒక కేస్ స్టడీ లాగా నా ఇంటర్వ్యూస్ నేను కోరుకుంటాను. ప్రతి సినిమాకి సంబంధించి కేస్ స్టడీ ఉంటుందండి. కానీ కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడం కరెక్ట్, అంతే, అది అయిపోయింది. దాని నుంచి ఏం నేర్చుకున్నాం నాకు పర్సనల్ గా తెలుసు, మీకు తెలుసు. అంటే ఏ సినిమా అయినా సరే. సో రామ్ చరణ్ చాలా కష్టపడి చేసాడు పాప. ఆయన సినిమా తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో తీసాం సినిమా. చిరంజీవి అపీరియన్స్ మళ్ళీ ఇప్పటికి ఫెంటాస్టిక్ రెస్పాన్స్, ఫ్యాన్స్ అంతా పెడతా ఉంటారు. ఆయన అద్భుతంగా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక ఆపర్చునిటీ అది. సో ఆయన అనుకున్న రిజల్ట్ రాలేదు తప్ప అది ఒక బ్యాడ్ ఫిల్మ్ మాత్రం కాదండి. బ్యాడ్ ఫిల్మ్ అనడానికి లేదు. అదే అంటే అప్పుడు మీరు వరుస హిట్స్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా అది బ్రూస్లీ అన్నది. సో న్యాచురల్ గానే రామ్ చరణ్ కున్న ఫాలోయింగ్, మెగా ఫ్యామిలీ మీ ఇద్దరు కాంబినేషన్ అనగానే ఇరప్షన్ డెఫినెట్ న్యాచురల్ గా ఉంటుంది. అందులో రామ్ చరణ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అందులో అవును, చాలా బాగా చేసాడు. తన డాన్సులు కానీ అన్ని బాగుంటాయి. ఎక్కడో ఆ కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అవ్వలేకపోయింది ఆ సినిమా. తర్వాత మళ్ళీ మీరు రామ్ చరణ్ గారితో మళ్ళీ కాంబినేషన్ అనుకున్న అవకాశం, సందర్భం రాలేదండి? ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరగవచ్చు, ఎనీ టైం ఏదైనా జరగవచ్చు. నాకు ఎప్పుడు రామ్ చరణ్ అంటే చాలా మంచి అంటే తను మలుచుకున్న విధానం కానీ, తన డిసిప్లిన్ కానీ, యాక్టర్గా తను ఎవాల్వ్ అయిన విధానం కానీ నాకు చాలా ఇష్టం. అతని వాయిస్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. సో ఇప్పుడు ఫస్ట్ నాకు ఉన్నది ఏంటంటే, నేను సక్సెస్ ట్రాక్లోకి రావాలి, నాకు చాలా చేయాలని ఉంటుంది. ఇంకా సినిమా మీద ఒకప్పుడు జస్ట్ ప్యాషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్తో కూడిన ప్యాషన్ ఉంటుంది నాకు. అంటే బికాజ్ ఆఫ్ సినిమా మనం కంఫర్టబుల్గా ఉన్నాం. సో నాకు సినిమా తప్ప వేరే ఏం తెలియదు. సో మంచి మంచి సినిమాలు చేయాలని ఉంటాం. మీరు అన్నట్టు అది జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళడం అన్నది అది ఇండస్ట్రీకే ఒక ఆపర్చునిటీ అండి. అంటే మీలాంటి వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకున్నారనుకోండి, అది ఆపర్చునిటీ ఇండస్ట్రీకి. మనం ఒకటి నేను అర్థం చేసుకుంది ఏంటంటే అండి, హిట్స్ ఫెయిల్యూర్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి, చూశాను కాబట్టి, మెయిన్ కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కరెక్ట్గా ఉంటే కనుక మిగతా డెఫినెట్గా ఆబ్వియస్గా అప్డేట్ అవుతూనే ఉంటాం, బాగానే చేస్తాం మనం. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడూ ఉంది. ప్రజెంటేషన్ కానీ, మేకింగ్ కానీ ఇవన్నీ నేను ఎనీ డే నాకు ఎలాంటి కండిషన్స్లో అయినా బాగా తీస్తానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. కథలను బాగా సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది నేను బాగా రియలైజ్ అయ్యాను. ఓకే. అంటే మీరు మహేష్ బాబుతో చేశారు, జూనియర్ ఎన్టీఆర్తో చేశారు, రామ్ చరణ్ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, వెంకటేష్తో చేశారు, అందరితోని దాదాపుగా మెయిన్ హీరోలు అందరితోని చేశారు. మీరు బాగా అడాప్ట్ చేసుకోగలిగిన, నేను బాగా అడాప్ట్ అయ్యానండి ఆ హీరోకి అని చెప్పాలంటే ఏ హీరోని చెప్తారు సార్? అది చాలా కష్టమైన ప్రశ్న మీరు అడిగేది. చాలా సింపుల్గా కూల్గా అడిగారు కానీ
డెఫినెట్గా దీనికి ఆన్సర్ చాలా కష్టం అండి. అంటే అందరు హీరోలు, నేను చేసిన హీరోలు అందరూ నన్ను ఇష్టపడ్డారు, నేను వాళ్ళని ఇష్టపడ్డాను, చాలా సరదాగానే చేసాం. అంటే కొంతమంది హీరోలతోటి కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కొంచెం ఎక్కువ మనం ఇన్సిస్ట్ చేయగలుగుతాం, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. కొంతమందితో కొంచెం తక్కువ ఉంటుంది, ఇంజెక్ట్ చేయగలుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, అదే బాగుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. కొంతమందితో కొంచెం తక్కువ ఉంటుంది, అంతే తప్ప పలానా హీరోతో నాకు కంఫర్ట్ అని లేదు. నేను చేసిన హీరోలు అందరితో నేను కంఫర్టబుల్గానే ఉన్నాను, మంచి పర్ఫార్మెన్స్లు తీసుకున్నానని నేను అనుకున్నాను. నేను అడిగిన దాంట్లో చిన్న వేరియేషన్ ఉంది సార్. మీరు ఎట్లా బాగా అడాప్ట్ అయ్యాను, నేను వాళ్ళు అడాప్ట్ అయ్యారు, మీ కన్వీనియన్స్, మీ ఇంటిమెసీ గురించి మీరు చెప్పారు, సంతోషం. కానీ నేను అడిగింది ఏంటంటే, మీరు ఎలాగ ఎక్కువ బాగా అడాప్ట్ అయ్యానండి హీరోకి. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేను ఆయన కరెక్ట్ గా మౌల్డ్ చేశాను, లేకపోతే నేను కరెక్ట్ గా మీరు అడాప్ట్ అవ్వాలి కదా ముందు ఆ హీరోకి. అలాగా మీరు బాగా అడాప్ట్ అయిన హీరో ఎవరని అడిగాను. అది కొంచెం చెప్పడం కష్టం ఉంటుందండి, డెఫినెట్ గా ఎవరో ఒకరితో ఎక్కువ ఫ్రెండ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే రవితేజ నేను ఉన్నాం అనుకోండి, వెరీ క్లోజ్, మీ ఇద్దరం కలిసే వచ్చాం కాబట్టి, ఫస్ట్ ఫిల్మ్ కూడా తనతోటే కాబట్టి ఒక ఫ్రెండ్లీ ఇది ఉంటుంది. అంటే దట్ డజంట్ మీన్ మిగతా హీరోలతో లేదు అని కాదు, మిగతా హీరోలతో ఇంకా క్లోజ్ గా కూడా ఉన్నాను, అంత అలాగే తనతో లాగే క్లోజ్ గా ఉన్నాను నేను అందరితోటి. ఈ ప్రశ్నకి కొంచెం ఆన్సర్ నాకు కొంచెం కష్టమైన విషయం అండి చెప్పడం. పలానా హీరోతో నాకు బాగా అడాప్ట్ అయ్యాను, లేకపోతే అతను నాకు బాగా అడాప్ట్ అయ్యాడు అని చెప్పడం కొంచెం కష్టమే. మీరు ఒక మంచి మాట ఇందాక అన్నారు, అదేంటంటే ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటే అది ఇది బాగుంటుంది చేయి, నేను చెప్పిన మాట విను అనే ఒక మీకు ఆ ప్రాక్సిమిటీ ఉంటుంది. అది రవితేజ కావచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి. బట్ మీరు మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు, 2 సినిమాలు. అది ఎట్లా వర్కౌట్ అయిందండి? అంటే వెరీ షార్ట్ స్పాన్ లో చేశారు మీరు. బ్యాక్ టు బ్యాక్ చేశారు, బ్యాక్ టు బ్యాక్ మన భాష ఒకటి చేశాను అంతే, భాష జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు. అది ఎలా అంటే దూకుడు, నేను ఫస్ట్ కథ తనకి నరేషన్ ఇచ్చినప్పుడే తనకి నా మీద ఒక అంటే పరిచయం కూడా లేదు మా ఇద్దరికి అంతకుముందు. అవునా? అస్సలు పరిచయం లేదు అంతకుముందు. ఓకే. నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాడిని, తను అక్కడ ఉండేవాడు. నేను వెళ్ళి ఆయనకి కథ చెప్పాను, ఫస్ట్ ఒక కథ చెప్పాను, మళ్ళీ నేనే వెళ్ళి డ్రాప్ చేశాను కథని. అది వద్దు బాబు ఇంకోటి చేద్దాం అన్నాను. నేను ఈ కథ చెప్పినప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన అన్న మాటలని డైలాగ్ కూడా పెట్టానని చెప్పాను, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అనేది అన్నాడు ఆయన, దూకుడు కదా. సో ఆయన అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఒక కనెక్టివిటీ వచ్చింది, అది చాలా బికేమ్ వెరీ క్లోజ్. ఓకే. సో ఆ ర్యాపో బాగా పెరగటం. సో మా దూకుడులో అయితే తను వన్స్ తన కథ విన్న తర్వాత ఏ రోజు కూడా అసలు ఇదేంటి అదేంటి అని అడగకుండా టోటల్ సరెండర్ చేసిన సినిమా దూకుడు. దాన్ని నెక్స్ట్ ఆగడు కూడా అలాగే చేశాడు ఆయన. సో ఆ దూకుడు అప్పుడు వచ్చిన ఆ ర్యాపో అండర్స్టాండింగ్ వల్ల అదంత పెద్ద హిట్ అవడం వల్ల ఆ తర్వాత నేను భాష చేశాను, భాష చేసిన తర్వాత ఇంబేటి ఆగడే చేశాను. అవునండి. సో అలా జరిగింది. మీరు మధ్యలో ఎక్కడ అంటే నార్మల్ గా ఒక ఈవి గారు చేసినట్టుగాను, లేకపోతే రాఘవేంద్ర గారు మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేయడం అలా చేయలేదు మీరు. మీవన్నీ మేజర్ లీప్స్ అన్ని కూడా పెద్ద హీరోలతోనే వెళ్తూ వచ్చారు. అండ్ చిరంజీవి గారు మీ గురించి అందరు నాకు బాగా గుర్తండి. ఆ రోజు గుమ్మడికాయ కొట్టిన రోజున అందరు వాడు డైరెక్టర్ గారు ఎక్కడ అని అడుగుతుంటే అది వీడియో కూడా ఉంది. అది అంటే మీరు అదేదో సర్దుతున్నారు వెనకథలు, సర్దుతున్నప్పుడు డైరెక్టర్ ఎక్కడ అంటుంటే మిమ్మల్ని చూసి ఎస్ ఈజ్ ఆన్ ది కరెక్ట్ జాబ్ అని మిమ్మల్ని అందరు నాకు ఇప్పటికి గుర్తండి. గ్రేట్ అండి, నా గ్రేట్నెస్ అది అన్ని అబ్జర్వ్ చేస్తారు ఆయన, తెలుసు కదా ఆయన గురించి. ఎస్, గ్రేట్. అంటే అది నాకు చాలా ఎర్లీ డేస్ లో వచ్చిన గొప్ప అవకాశం అది. అవును, అవకాశం. ఆయన చిరంజీవి గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు మనుషుల్ని. అవును, అది అఫెక్షనేట్ గా ఉండటం, ప్రతి విషయాన్ని నోటీస్ చేయటం, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను చిరంజీవి గారితో. ఆయన చిరంజీవి సినిమాలో చెరిష్. ఎస్, అందరు వాడు 100% ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ అన్నమాట. ఆయన పర్ఫార్మెన్స్ అంటే నాకు ఒక ఇదిగా ఉండేది అప్పట్లో, ఎందుకంటే ఆయన సినిమాలు అంటే ఎన్నో చూసాం కదా, చూసి వచ్చి ఆయన్ని అది నాకు అదొక డ్రీమ్ లాగా ఉండేది. అంతా అది రియాలిటీ లాగా అనిపించేది కదా, ఆయన నేను డైరెక్ట్ చేస్తున్నాను అనేది. సో అంత ఇది ఉండేది. అవునండి, ఆ సీన్లు ఇప్పటికీ మర్చిపోలేము. రీల్స్ లో పెడతారు వాళ్ళు. అసలు ఆ ట్యాబుతో పెళ్లి చూపుల సీన్ ఉండి గదిలోకి వెళ్ళి మాట్లాడతారే మక్క గుట్కా, అసలు ఎంత హిలేరియస్ కామెడీ. నేను యాక్టర్స్ కి చేసి చూపించడం అన్ని చేస్తుంటాను నేను, బట్ ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. ఆయనకి చేసి అంత సీన్ లేదు, ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని తప్ప
అసలు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు అంత అలా నేను ఎంజాయ్ చేస్తుండేవాడిని. నేను ఆ సీన్ అయితే మాత్రం ట్యాబు లోపలికి వెళ్ళి గదిలో మాట్లాడుకుని ఇద్దరు బయటకు వస్తారు. ఆ అమ్మాయి ఓకే అంటే నేను కూడా ఓకే అని ఆయన బయటకు వస్తారు కళ్ళద్దాలు పెట్టుకుని, ఇలా లుంగి చేత్తో పట్టుకుని. ట్యాబు వెనకాతల నుంచి నాకు ఇష్టమే అంటుంది అనగానే ధనాలు పడిపోతారు చూడండి. అసలు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నేనున్నా, షూటింగ్ అవుతున్నప్పుడు నేనున్నా. అసలు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు. అంటే ఆయన పడిపోయిన విధానం కూడా మనకి భయం వేస్తారు, అలా టప్ని పడిపోవడం అనేది. అలాగా అలా కొలాప్స్ అయిపోవడం. అసలు ఎంత కష్టం అండి ఆ సీన్ చేయడం. అసలు ఆయన దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఎలా పడిపోయారు అలాగని అనుకుంటాం. అది అంతా ఆయన వర్క్ చేస్తారు. టైమింగ్ అండి నిజంగా. ఒక లిప్త పాటు అంటారే, కన్నురెప్ప పాటు గ్యాప్ కూడా లేదు. నాకు ఇష్టమైన ట్యాబ్ అని టప్పును పడిపోతారు. ఎంత టైమింగ్ కావాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి. మీరు ఎప్పుడు ఆయనకి మీరు ఇలా చెయ్యండి సార్ ఇలా అని ఎప్పుడు ఆయన విషయంలో ఛాన్స్ లేదు. అంటే నాకు ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక భయం ఉండేది ఆయన అంటే నాకు. అంటే ఆయన ఇది అంటే నాకు ఎర్లీ డేస్ లో చేశాను కదా, వెరీ ఎర్లీ డేస్ ఆఫ్టర్ వెంకీ చేశాను ఆయన. అప్పటి వరకు రవితేజతో చేశాను కదా. మేము ఫ్రెండ్స్. ఒక పెద్ద స్టార్, మెగాస్టార్ తో చేయటం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. పాప ఆయన పాపం నన్ను ఈజీ చేయడానికి ట్రై చేస్తూనే ఉండేవారు, కానీ నేను అంత పైగా మీరు చేసిందేమో ఒక సీరియస్, ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే అది ఓకే. ఇది అంతా అసలు టోటల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫ్యామిలీ, ఆ డ్రామా. అప్పుడు మనకి అంత ఫ్రాంక్లీ అంత డెప్త్, అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఆయన ఇది ఆయన చెప్పేటంత ఉండదు మనకి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఎలా రాయించుకున్నారు సార్ సీన్లన్నీ? అంటే కలిసే ఆయన ఎప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతారు కదా, ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ ఆయన దగ్గర ఉండి. సో నేను ఆ సినిమా విషయంలో ఇంకా నేను అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆయన్ని. ఒక ఇదే అంతే. వాట్ ఈస్ ది బెస్ట్ మెమరీ అండి మీరు చెప్పాలంటే? ఆయనతో చాలా రోజులండి, చాలా సార్లు. ఆయన శంకర్దాదా MBBS షూటింగ్ సాంగ్ జరుగుతుంటే ఊటీలో నన్ను తీసుకెళ్లారు. ఓకే, నువ్వు కూడా రాసిను నాతోటి అని చెప్పి తీసుకెళ్లారు. ఆ ట్రావెల్, ఊటీ వెళ్ళటం, ఊటీ నుంచి రావటం, సరే ఇవన్నీ నాకు ఆ జర్నీ అంతా గుర్తుంది. ఆ ట్రైన్లో చెన్నైకి వచ్చాం, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం, ఆయనతో ప్రతిదీ గుర్తే నాకు. ఓకే, అంటే ఇంక మిమ్మల్ని పక్కనే పెట్టేసుకున్నారు మీకు ఆ ఈజ్ రావడం కోసం. సాంగ్ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. సో నేను కొంచెం క్లోజ్ అవుతుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన కొంచెం నేను కంఫర్ట్ అవుతాననే ఉద్దేశంతో తీసుకెళ్తుండేవారు. అలా ప్రతిరోజు సీన్ స్టార్ట్ అవడానికి ముందు సరదాగా డిస్కస్ చేసుకోవటం, కాసేపు మాట్లాడుకోవటం, తర్వాత స్టార్ట్ చేయటం, అట్లా. అవునండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. అంటే గీతార్ట్స్ చేసిన సినిమాల్లోనే అత్తకెముడు అమ్మాయికి మొగుడు తర్వాత చెప్పుకునే చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే అందరూవాడు అని చెప్పొచ్చు సార్. 100% చెప్పొచ్చు. అన్ని తర్వాత మీ ట్రావెల్లో నాకు ఎప్పుడు క్యూరియస్గా అనిపించే పాయింట్ ఒకటి ఉన్నదండి. అదేంటంటే మీరు ఇంతమంది హీరోలతో చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అంత యంగ్ డైరెక్టర్సు, మంచి ఆ స్ప్రీ ఉన్న డైరెక్టరు, ఆ థాట్ ఉన్న డైరెక్టరు, ఎంటర్టైన్మెంటు, ఈ కోఎఫిషియెంట్స్ అన్ని చూసుకునే సినిమాలు చేశారు. మీరు ఎందుకండి చేయలేదు? అన్ఫార్చునేట్ అండి, యాక్చువల్గా జరగాలి మా ఇద్దరి కాంబినేషన్ లో జరగాలి సినిమా. ఓకే, ఒక 2 సిట్టింగ్స్ జరిగినాయి. కానీ ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవటం, నేనే వేరే ఏదో ఒక కమిట్మెంట్ ఉండటం, అలాగా కుదరలేకపోయింది అది. సో ఎప్పుడు నేను అది ఫీల్ అవుతుంటాను, అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. అంటే ఆయనతో చేస్తుంటే చాలా బాగుండేది అని నాకు ఉంటుంది. అవునా? చాలా ఉంటుందండి. అంటే వాట్ ఈస్ ది మేజర్ రీజన్? అంటే ఓకే, ఆయన అనుకున్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన కలిసినప్పుడు నాగబాబు గారు తీసుకెళ్లారు. ఆయన ఒక ఐడియా ఉంది అప్పటికే, ఏంటి ఒక ఏదో సొసైటీకి సంబంధించి ఏదో ఒక ఇష్యూని తీసుకుని చెయ్యాలి, ఆయనకి సోషలిస్ట్ తీసుకుని చెయ్యాలి అని ఉంది. నాకు దాని మీద అంత గ్రిప్ లేదు నాకు. ఆయన నేను స్ట్రగుల్ అయ్యాను ఫామ్ చేయడానికి, ఆయన చెప్పిన స్టైల్లో ఫామ్ చేయడానికి. కానీ నాకే కాన్ఫిడెన్స్ రాలా, ఇది ఆయన నచ్చుతుందని కాన్ఫిడెన్స్ నాకు రాలా, వెళ్ళలేకపోయాను. నేనేంటంటే ఆయనతోటి ఒక నా స్టైల్ ఏదన్నా మన ఆయన స్టైల్ బ్లెండ్ అయ్యేలాగా ఏదన్నా ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ చేద్దామని నాకు ఉండింది. ఆయనకేమో అలాంటి చేయాలని ఆ టైంలో ఆయనకి ఉండింది, ఆ టైంలో. సో అలా జరిగింది అది. ఓకే, ఆయనకి అప్పటి నుంచే సోషల్ కాన్షియస్ ఉంది. అప్పుడప్పుడు లాంగ్ బ్యాక్ ఆయన ఇప్పుడు
నమో జరుగుతున్నప్పుడు, నమో వెంకటేశ్వర జరుగుతున్నప్పుడు ఓకే అప్పటికే ఉంది ఆయనకి అలాగేదన్నా ఒక ఇష్యూని తీసుకుని చెయ్యాలి, అంటే ఏదన్నా జనాన్ని మోటివేట్ చేసేలాగా ఉండాలి అని ఆయన కొన్ని ఐడియాలు చెప్పారు. ఓకే సో వాటి మీద నాకు పెద్ద గ్రిప్ లేదు, దాన్ని కమర్షియల్గా ఎలా ఫార్మాట్ చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు. ఓకే అదే అందువల్ల అది మిస్ అయింది. వర్క్ చేశారు అయితే ఐడియా మీద చెప్పిన తర్వాత నేను దాని మీద సీరియస్గా ఆలోచించాను, నాకే కాన్ఫిడెన్స్ రాలా. ఓకే మళ్ళీ సెకండ్ జనరేషన్ కి వెళ్ళలేదు. ఓకే ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ కమిట్ అయిపోయారు. సో ఇక మళ్ళీ వెళ్ళి ఎందుకు అని చెప్పేసి అదే మీకు కంప్లీట్నెస్ రాలేదు కదా ఎలాగనేది. మళ్ళీ వెంకటేష్ బాబుతో కూడా మళ్ళీ మీరు నమో వెంకటేష్ చేశాను, తర్వాత చేయలేదు మళ్ళీ కూడా. ఆ తర్వాత ఇంకన్నీ అఫ్ కోర్స్ అన్ని కార్డ్స్ అన్ని మారిపోయాయి అనుకోండి. ఈ తర్వాత ఇవన్నీ కరోనాలు రావడం, వేరే ఛాన్స్ సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం రాలేదు చాలా మంది డైరెక్టర్స్ కి. మీరు ఈ మధ్య మారుతున్న కరోనా తర్వాత వచ్చిన సినిమాలు వాటి తాలూకా విధానం మారుతోంది. ఇండస్ట్రీలో సినిమా థింకింగ్ కూడా మారిందండి. సినిమాలో ఇప్పుడు బలగం వచ్చింది, ఒక బేబీ వచ్చింది, అంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయి సార్. మీరు వాటిని ఎట్లాగా ఒక సీనియర్ డైరెక్టర్గా కానివ్వండి, లేకపోతే మీ కథను మీరే రాసుకుని మీ కథను మీరే అనుభవించి దానికి ఏదో ఒక కొత్త యాంగిల్ జోడించి చెయ్యాలి అని ఒక స్ట్రగుల్ ఫేస్ చేసే డైరెక్టర్ మీరు, మీకు ఏమనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్స్? చాలా బాగుంటున్నాయండి. అంటే ఫ్రాంక్లీ నాకు సీనియర్ డైరెక్టర్ అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు అసలు. నాకు అసలు అనిపించుకోవడం మీరు నేను ఎప్పుడు వచ్చాను అనేది మీరు గుర్తు చేశారు కానీ నాకు ఇష్టం ఉండదు అసలు అది. ఎందుకనంటే మనం చేసే వర్క్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి, కంటెంపరీగా ఉందా లేదా. సో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది. నాకు నేను ఏ సినిమా చేసిన ఇందాక చెప్పినట్టు ఎంటర్టైనింగ్, అది కామెడీ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రాంక్గా చూస్తే దూకుడు ఎంత సీరియస్ థీమ్, ఎన్ని లేయర్స్ ఉంటాయి సినిమాలో, అల్టిమేట్గా హైలైట్ అయితే కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఒక సీరియస్ చాలా థీమ్లు మారినాయి. ఇప్పుడు నేను చాలా సినిమాలు చూశాను, చాలా వెబ్ సిరీస్లు చూశాను, చాలా ఎక్కువ ఈ టైంలోనే చూశాను సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ, ఎక్కువ ఎక్స్పోజ్ అయింది ఇప్పుడే. చూస్తే గమనిస్తూ చాలా బాగుంటున్నాయి, కంటెంట్లు బాగుంటున్నాయి. కానీ అలా నేను చేస్తే చూడరు. అలాగని ఒక ఫ్రెష్ థీమ్ని నా స్టైల్లో చెప్తే అది నా యూఎస్పీ అవుతుంది అని నేను నమ్మాను. అది విషయంతో ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఓకే మీరే అలవాటు చేశారు ఎంటర్టైన్మెంట్ అదంతాను ఈ సినిమాల్లో. అది ఏది మన ప్లస్ అదే బర్డెన్ అవుతుంది కదండి. నేను అందుకే ఈ మాట అన్నది. మీరే అలవాటు చేశారు, ప్రతి సినిమాలోని ఆడియన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు, అక్కడ వదిలేశారు వాళ్ళని. మళ్ళీ జనాలు మళ్ళీ అదే ఆశిస్తారు. అది అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? మీరే అలవాటు చేస్తారు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఒక స్టైల్ అలవాటు చేశారు, దాసనారాయణ గారు ఒక అలవాటు చేశారు, వంశీ గారు ఒకటి అలవాటు చేశారు, జంజాల్ గారు ఒకటి అలవాటు చేశారు, అలాగే మీరు ఒకటి అలవాటు చేశారు. అది అలవాటు చేయడం అన్నది డైరెక్టర్కి తనే ఆ స్కూల్ నుంచి బయటకు రాలేడుగా. స్కూల్ రావటం కాదండి, యాక్చువల్ మీరు గమనిస్తే నేను ఆనందం లాంటి లవ్ స్టోరీలు చేశాను, అవును, వెంకీ లాంటి థ్రిల్లర్స్ చేశాను, దుబాయ్ సీన్ లాంటి సినిమాలు చేశాను, అన్నీ చేశాను నేను. కాకపోతే ఏంటంటే రాను రాను నా పెద్ద హిట్లు వచ్చేటప్పటికి రెడీ కానీ, ఢీ కానీ, దూకుడు కానీ, భాష కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి అట్లాంటి ఒక ఇది వచ్చేసింది. నాతో పాటు ప్యారల్గా చాలా మంది ఆ ప్లేలు చేయడంతో ఒక ఇది మొనాటనీ వచ్చింది ఆ టైంలో. సో ఇప్పుడు నేను అందుకే చెప్పాను, ఒక ఫ్రెష్ థీమ్ అంటే నా స్టైల్ జనం ఇష్టపడుతున్నారు కానీ నా థీములు కొంచెం రెగ్యులర్ అవుతున్నాయి అనేది నేను రియలైజ్ అయ్యి ఒక ఫ్రెష్ థీమ్ని ఎంటర్టైనింగ్గా చెప్పడానికి నేను టైం తీసుకున్నానండి. ఓకే, అంటే ఈ న్యూ లీజ్ లోపలికి వెళ్ళినప్పుడు కొత్త లీజ్ లోకి వెళ్ళారు మీరు కంటెంట్ బేస్ లో. అవును, కానీ మళ్ళీ దానికి మీరు ఎంటర్టైన్మెంటే జోడిస్తున్నారు కదా, దాని పట్ల మీ కామెంట్ ఏంటి సార్? అది చాలా కష్టమైన విషయం అండి, కానీ కనెక్ట్ అయితే చాలా పవర్ఫుల్. అదే అంటే ఒక సినిమా ఎప్పుడు కూడా పెద్ద హిట్ అవ్వాలంటే అది యూనివర్సల్ కనెక్ట్ ఆ సినిమాకి ఉండాలి. యూనివర్సల్ కనెక్ట్ అంటే అందరికీ కనెక్ట్ అవ్వాలి సినిమా. అందరికీ కనెక్ట్ అయ్యేలాగా కనుక మనం సినిమాని తీయగలిగితే అది డెఫినెట్గా చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. కష్టం, మల్టీలేయర్డ్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా. అవును, మల్టీలేయర్డ్. అలాగే ఈ విషయం కూడా మల్టీలేయర్డ్ ఫిల్మ్. ఇది నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాతో పాటు అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది నా ఉద్దేశం. అంటే ఇందులో ఇంకొక యాంగిల్ ఉన్నా సార్, ఆ యాంగిల్ నేను మొన్న ఎక్స్ప్లోర్ చేశా. విశ్వప్రసాద్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఆయన హీ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ది స్టోరీ. ఆయన
ఒక కాంబినేషన్ని నమ్ముతారు, ఆ కాంబినేషన్తో ముందుకెళ్తారు. మొన్న నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన, నాకు కొన్ని ప్రాజెక్టులు నేను వెరీ బిగినింగ్లోనే మిస్టేక్ అయిపోయాయి, ఇప్పుడు మరి మాట్లాడుకునే ఉపయోగం లేదు అంటే నేను అన్నాను అనమాట, మరి కాంబినేషన్స్ని మీరు నమ్ముతారు కదా అని అంటే ఆయన అన్నారు అనమాట, మరి మన కాంబినేషన్ నమ్మకపోతే బిజినెస్ ఎట్లా చేస్తా ఉండే అని అడిగారు ఆయన. నేను అందుకే మొట్టమొదటి మిమ్మల్ని ఏం అడిగానంటే, ఈ బిజినెస్ అనే యాంగిల్ అన్నదే పెద్ద అవరోధం సినిమాకి, బిజినెస్ బడ్జెట్ ఆ రెండు కూడా. పక్కనేమో గోపిచంద్ పరిస్థితి అలా ఉంది, ఓ పక్కన విశ్వప్రసాద్ గారిది ఓ పక్కన ఇలా ఉంది. మీరు ఈ రెండింటిని కలిపి భుజం మీద వేసుకుని లాక్కు రావాలి మీరు. 100% మీరు మొహమాటస్తుడు చెప్పడానికి, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఇండస్ట్రీ అంతా దీన్నే ఇంట్రెస్ట్గా వాచ్ చేస్తున్నారు సార్. దీంట్లో మీ పాత్ర మీరు ఎలా పోషించారు అన్నదే అందరికీ క్యూరియస్ ఎలిమెంట్. నాకు ఇది పెద్ద ఛాలెంజ్ కాదండి ఫ్రాంక్లీ. అంటే ఇది అనేది ఫిక్స్డ్గా ఉండదండి. ఏదో 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి, లేదా 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఇది నెక్స్ట్ కూడా ఫ్లాప్ అవుతుంది అంటే గ్యారంటీ లేదు. 4 హిట్లు వచ్చినాయి, నెక్స్ట్ గ్యారంటీ హిట్ అవుతుంది అనడానికి గ్యారంటీ లేదు. అవును. సో ఏ సినిమాకి ఆ సినిమానే. సో విశ్వప్రసాద్ గారు ఒక మంచి ఇంటెన్షన్తో, యాక్చువల్గా ఆయన సినిమాల మీద డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి రాలేదు ఫ్రాంక్లీ. ఆయన చాలా మీకు తెలిసే ఉంటుంది, వెరీ క్లోజ్ టు మీ. సో వెరీ నైస్ పర్సన్ ఆల్సో, మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి ఆయనకి. కొన్ని ఎవరికైనా జరిగితే అలా జరిగి ఉండొచ్చు. అట్లాగే గోపి, ఇది నాకు గోపి అంటే చాలా ఇష్టం యాజ్ అన్ యాక్టర్, పర్సన్, రెండు కూడా జరిగి ఉండొచ్చు. బట్ నేను ఇద్దరు పరంగా కూడా ఎక్కడ కూడా నేను ఇబ్బంది ఫేస్ చేయాలి, పడలేదు. ఇద్దరు కూడా నన్ను నమ్మారు. సో ఇక్కడే మీ మీద ఛాలెంజ్, ఇద్దరు నమ్మారు. నేను ఆ నమ్మకాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం అంటారు సార్, వినియోగించుకున్నారు. విశ్వప్రసాద్ గారికి డబ్బు అనేది సమస్య కాదు, ఆయనకి సక్సెస్ కావాలి, అదే కోరుకుంటారు ఆయన. సో అది ఆయనకు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆయన లాంటి ప్రొడ్యూసర్ సక్సెస్ లో ఉంటే కనుక ఎన్నో చేయగలుగుతారు, ఆయన ఎన్నో చేస్తారు. అవును. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఇప్పుడు మీ సినిమా రిలీజ్, నెక్స్ట్ ప్రభాస్ సినిమా రిలీజ్, చాలా మంచి జాతరలో ఆయన చాలా పెద్ద విజన్ ఉంది ఆయనకి, ఆయన ఎన్నో చేయాలని ఉంది. సో ఆయన బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎగ్జాక్ట్లీ. అంటే మీ ప్రయాణంలో ఇన్నాళ్ళు, అంటే మీరు టైం చెప్పొద్దు అంటున్నారు, మీకు ఇష్టం లేదు ఎప్పుడు వచ్చారో చెప్పడం, బట్ ఇన్ జనరల్ గా ఒక టైం పీరియడ్ అనుకుందాం, ఇన్ వెరీ సర్వసాధారణంగా. ఆ టైం పీరియడ్ లో ఒక డైరెక్టర్ గా మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు, మీ కాంట్రిబ్యూషన్ ఏంటండి అని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? నేను సినిమాకి కాంట్రిబ్యూట్ చేశానని ఎప్పుడు అనుకోనండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సినిమా వల్లే నేను ఇలా ఉన్నాను, నేను బాగున్నాను, మా ఫ్యామిలీ బాగుంది అనే గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడు ఉంటుంది. సినిమాకి నేను ఏదో కాంట్రిబ్యూట్ చేశానని ఎప్పుడు ఫీల్ అవును. అంటే ఒక ప్రాసెస్ అది, మనం సినిమాలు చేస్తూ వెళ్తూ ఉంటాం, తద్వారా ఎంతోమంది ఆర్టిస్టులకు బెనిఫిట్ జరగవచ్చు, లేకపోతే టెక్నీషియన్స్కి బెనిఫిట్ జరగదు. అదంతా ప్రాసెస్, నేను చేసినట్టు కాదు, ఆ ప్రాసెస్లో జరుగుతాయి. అంటే నేను వీళ్ళందరినీ ఏదో అది చేయాలని నేను చేసిందంటూ ఏం లేదు, అది వాళ్ళందరినీ నేను ఏదో ఉద్ధరించాను, అది నేను చేసింది ఏం లేదు. ఈ ప్రాసెస్లో, నేను సినిమాలు తీసుకునే ప్రాసెస్లో నాకు ఆ టైంకి ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళని తీసుకోవటం, నాకు ఇతనే అవైలబుల్గా ఉన్నప్పుడు అతను తీసుకుంటే ఆ సినిమా హిట్ అయితే, అతనికి హెల్ప్ అయితే సో గుడ్, అందరికీ అది అందరికీ పనికి వస్తుంది అంతే తప్ప నేను కాంట్రిబ్యూట్ చేశాను అని నేను ఎప్పుడు ఫీల్ అవునండి. ఓకే, మీరేం నేర్చుకున్నారు సార్ ఇండస్ట్రీ నుంచి? మీరేదో యూ కేమ్ టు ది ఇండస్ట్రీ లైక్ నో బడీ. నాకు మీరు రావడం తెలుసు, మీరు సాగర్ గారు వైట్ పేపర్లు కొనుక్కుని కథలు రాసుకోవడం నాకు అన్ని తెలుసు, సీన్ పర్సనల్. ఈ ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారండి? మీ కాంటెంపరీస్ ఒక వివి వినాయక్ గాని, లేకపోతే మన చౌదరి గాని, చౌదరి తను, ఇంకో ఇప్పుడు రవికుమార్ చౌదరి, మీరందరూ ఒక కాంటెంపరీస్ ఒక ఆఫీస్ లోకి వచ్చి, సాగర్ గారి బ్యాచ్ మీద మాట్లాడుతుంది, సాగర్ బ్యాచ్, అండ్ ఆఫ్ కోర్స్ ఒక టైం పీరియడ్ లో డైరెక్టర్స్ అయిన, ఒక టైం పీరియడ్ లో ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవటం అంటే అండి, నేను అర్థం చేసుకుంది ఒకటండి, ఇండస్ట్రీ అనేది ఒక బ్యూటిఫుల్ అనేది చాలా గొప్పదండి ఇండస్ట్రీ. దాన్ని లోపం మనలోనే ఉంటుంది తప్ప ఇండస్ట్రీలో ఏమి ఉండదు. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అందరికీ ఇన్వైటింగ్గానే ఉంటుంది, ఇక్కడ ఏమి ఉండదు. సక్సెస్ అంటే ఎలా వస్తుంది? మనం కరెక్ట్గా ఆలోచిస్తే, కరెక్ట్గా పనిచేస్తే సక్సెస్ వస్తుంది. జనాన్ని కనెక్ట్ అయ్యేలా సినిమా తీస్తే సక్సెస్ వస్తుంది.
అదే కదా ఇక్కడ చేయాల్సింది. అవును. సో ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. చలో అంత ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. నేర్చుకోవటం అంటే అండి ఒకటే, మనం అలర్ట్గా లేకపోతే మనం డెసిషన్సే, ఆ డెసిషన్స్ మీద బేస్ ఏ ఉంటుంది. మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటాం, రాంగ్ డెసిషన్ తీసుకుంటే దెబ్బతింటాం. సో సాధ్యమైనంత వరకు దేనికి గురి కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ మంచి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటాం. ఇండస్ట్రీ అనేది డెఫినెట్గా ఒక అద్భుతం. ఇక్కడ ఉండటం అనేది ఒక అదృష్టం. ఎస్, దట్స్ ఇట్. అంటే మీరు రాంగ్ డెసిషన్స్ ఏ ఉన్నాయి సార్ మీరు కెరీర్ లో? అందరు పెద్ద హీరోలతో అందరు చేసి పడేసారు. ఒక రాంగ్ డెసిషన్ అంటే కథే ఉంటుందండి. ఇక్కడ కథలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి దెబ్బతింటాం కదా. అలాంటి కొన్ని డెసిషన్స్ అందరం తీసుకుంటాం. అదేలేండి, ఒక బ్రూస్లీ గానీ లేకపోతే అమర్ అక్బర్ యాంటోనీ చెప్పాను కదా. నాకు ఇంపాక్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళు, నవీన్ వాళ్ళు, వాళ్ళకి ప్రాఫిటే ఆ సినిమా. ఓహో, అంటే అంత తక్కువలో తీసే, నేను ఎప్పుడు చెప్పాను మీకు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఆ థాట్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. దాన్ని ఎంత తక్కువలో తీయాలో అంత తక్కువలో తీసేసాం. సో నాన్ థియేటర్కి వెళ్ళి చాలా ఎక్కువ కమ్మాం సినిమా, అక్కడతోటే సినిమా అయిపోయింది. థియేటర్ అనేది ఇక బోనస్. అలాగే జరిగింది. అంటే దే డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ అండి అమర్ అక్బర్? ఛాన్సే లేదు, వాళ్ళే చెప్తారు ఓపెన్ గా. ఓకే, నేను ఆ కేర్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. ప్రొడ్యూసర్నే ఫస్ట్ ఆలోచిస్తాను. ఎందుకంటే నిజం కూడా అండి, ఒక థాట్, ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం, దీని మీద డబ్బు పెట్టాలి, మనం ఐడియాస్ పెడతాం. అవునండి, ఫస్ట్ వచ్చి డబ్బు పెట్టేది ప్రొడ్యూసరే కదండి. ఎస్. సో అదే నా మైండ్లో ఉంటుంది ఎప్పుడు. సేమ్ టైం డైరెక్టర్ బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ టెంపర్మెంట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఏదో మీరు ఒకలా తీద్దాం అనుకున్నది ప్రొడ్యూసర్ గురించి మీరు బెండ్ అయిపోయి బ్లంట్ అయిపోయి చేయలేరు కదా, చేయలేరు. అది తప్పండి. మళ్ళీ సినిమాని కాంప్రమైజ్ చేయకూడదు, హార్డ్ వర్క్ చేయాలి, డిజైన్ చేయాలి, నష్టం రాకుండా చూసుకునేలాగా పని చేయాలి. ఒకవేళ సినిమా రిజల్ట్ అన్నిసార్లు పాజిటివ్గా రాకపోవచ్చు, బట్ ప్రొడ్యూసర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చినా సేఫ్గా ల్యాండ్ అయ్యేలాగా ప్లాన్ చేయగలిగితే చాలు. ఓకే, మీరు ఆ విషయంలో ఎక్స్పర్ట్ అని నమ్ముతారండి? ఎక్స్పర్ట్ అని కాదు, అట్లీస్ట్ నో హౌ, నేను నాకు తెలుసు నేను ఏం చేశాను, అది నేను ఏ సినిమాలు ఎలా డీల్ చేశాను నాకు తెలుసు. కాబట్టి నేను ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటాను. అది నాతో పనిచేసిన ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు. ఎస్. తర్వాత ప్రతి సెలబ్రేటెడ్ డైరెక్టర్కి కెరీర్లో బెస్ట్ అండ్ వరస్ట్ మూమెంట్స్ ఉంటాయి సార్. ఉంటాయి. అంటే అసలు బుర్ర తిరిగిపోయే వరస్ట్ మూమెంట్ ఒక్కసారి గాల్లోకి ఎగిరిపోయే బెలూన్ లాగా ఎగిరే ఒక బెస్ట్ మూమెంట్ ఉంటాయి సార్. ఎలాంటి డైరెక్టర్, ఏ లాంగ్వేజ్లోనైనా మీరు ఈ రెండు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ యాజ్ ఎ డైరెక్టర్, ఆర్ వాట్ ఎ వరస్ట్ మూమెంట్ దట్ హ్యాస్ రియల్లీ షేక్డ్ యూ డౌన్ సైకలాజికల్ గా? నాట్ దట్ మీరు యూ హ్యావ్ ఎర్న్డ్ మనీ, యూ ఎర్న్డ్ స్టేటస్, యూ ఎర్న్డ్ ఇమేజ్. సో నువ్వు ఎట్లా అంటే ఈ రోజున తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? కానీ ఇన్సైడ్ యూ సంథింగ్ జోల్ట్స్ యూ డౌన్ సైకలాజికల్ గా. ఓ బెస్ట్ మూమెంట్ ఇందాక నేను చెప్పినట్టు బెలూన్లో ఎవరు ఎక్కించక్కర్లేదు, మనంతటి మనమే లేచి వెళ్ళిపోతాం, బట్ టచ్ అవుతుంది సోల్. బెస్ట్ మూమెంట్ అని చెప్పలేండి, మూమెంట్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, నాకు ఆనందం రిలీజ్ అయినప్పుడు బెస్ట్ మూమెంట్గా ఫీల్ అయింది అది. ఎందుకంటే అప్పట్లో ప్రొడ్యూసర్స్ తెలుసు కదా, ఎక్కువ మంది అడ్వాన్స్, 12 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్లు ఇచ్చారు నాకు ఆ టైంలో. అంటే అది ఫస్ట్ డేనే, అంటే నాన్ కాస్టింగ్ ఫిల్మ్ అంత పెద్ద హిట్ అవటం, ఆ రోజు పెద్ద హిట్ అవటం, అది ఒక హై మూమెంట్. ఆ తర్వాత చాలా సినిమాలు డీ అవ్వచ్చు, అది చాలా సినిమాలు ఉన్నాయి, కానీ దూకుడు ఒక హై. మళ్ళీ అంటే ఏ యాంగిల్ దూకుడు అంటే కమర్షియల్గా అంత పెద్ద హిట్ అవడం ఆ సినిమా హై మూమెంట్. అలాగే ఏ సినిమా కాదు కానండి, నాకు అన్ని విధాల నేను అనుకున్నది చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఉండి కూడా కొన్ని రీజన్స్ వల్ల మార్చి తీసాను కథ ఆగడు. యాక్చువల్లీ ఆగడకు ముందు అనుకున్న కథ అది కాదు. చాలా పెద్ద స్పాన్లో అనుకున్నాం కథ. అది మహేష్ కూడా ఎగ్జైట్ అయ్యాడు, ఇద్దరం చేద్దామని అనుకున్నాం, చాలా ఎగ్జైట్ అయ్యాం ఇద్దరం కూడా. ఓకే, కానీ దానికి ముందు ప్రొడ్యూసర్స్కి ఏదో చిన్న ఇబ్బంది రావటంతో మళ్ళీ అంత కథ ఇప్పుడు చేయడం కష్టం అని ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్గా ఆగడొచ్చాం. ఆ రిజల్ట్ ఆ ఒక్క సినిమా తప్ప నేను ఏది రిజల్ట్కి పెద్ద ప్యానిక్ అయిపోయింది, షాటర్ అయిపోయింది లేదు.
ఆ ఒక్క సినిమాని. పానిక్ షాటర్ కాదండి, ఎక్కడో సైకలాజికల్ కొంచెం డౌన్ అయింది ఆ సినిమాని, ఇంకెప్పుడు కాదు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే రీజన్ నేనే కాబట్టి, 100% రీజన్ నేనే కాబట్టి. అంటే మొదటి బడ్జెట్ ఎక్కువ కథ చెప్పేశారు. చెప్పాను, అది తీసుంటే బాగుండేది. నేను వేరేలాగా మళ్ళీ ఆలోచించి నేను ఈ కథకు వచ్చాను అని రిగ్రెట్ వచ్చేసింది. అది బాగా అంటే వాళ్ళు పెట్టలేమన్నారండి అంత బడ్జెట్? పెట్టలేను, వాళ్ళు ఫ్రాంక్ గా నాకు చెప్పలేదు, కానీ పరిస్థితులు నాకు అర్థమవుతుంటాయి కదండి. హీరోకి చెప్పుంటారేమో. హీరో కాదు పాపం, హీరో కూడా హీరో మహేష్ బాబు నార్మల్ గా అస్సలు ఇంటర్ఫీర్ అవ్వదు. అలా తను నేను బ్యాంకాక్ నుంచి ఫోన్ చేసి చెప్పాను కదా, తను అప్పుడు చాలా ఎక్సైట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఆయనే ఫోన్ చేశారు. మళ్ళీ అదే అంతా ఒకసారి మళ్ళీ తను నాకు చెప్పడం, అంత ఎక్సైట్ అయిన కథని నిజంగా తన గ్రేట్నెస్ ఏంటంటే అది డ్రాప్ చేసిన ఒప్పుకున్నారు బాబు. మీ మీద నమ్మకం. అందుకే దూకుడప్పుడు చేశాను, దూకుడప్పుడు ముందు ఒక కథ చెప్పి అది వద్దు అని చెప్పి మళ్ళీ దూకుడు చెప్పాను. దూకుడు కూడా ముందు ఒక కథ చెప్పారు. కథ చెప్పి నాకు 80% అయిన తర్వాత నాకే కాన్ఫిడెన్స్ రాక డ్రాప్ చేసి మళ్ళీ దూకుడు చెప్పాను. సో అప్పుడు అలాగే సపోర్ట్ చేశారు ఆయన. అట్లాగే మళ్ళీ దీనికి అది రిగ్రెట్ నాకు. ఆగడికి ఆగడి అంటే ఇప్పుడు మీ దగ్గర మహేష్ బాబు గారికి కావాల్సిన ఇంకో 2 కథలు ఉన్నాయి. ఆగడు దూకుడికి ముందు చెప్పిన కథ, ఆగడికి ఉండదు. అప్పుడు అనుకునే అప్పుడు ఆ టైంకే మళ్ళీ ఇప్పుడైతే ఫ్రెష్ గా చేస్తుండాల్సిందే. ఇప్పుడు వేరే కథలు నేను ఒక 3 కథలు ఉన్నాయి దగ్గర. ఒకటి స్టార్ట్ టు ఫినిష్ నేను కామెంట్స్ లో చూస్తుంటాను ఎక్కువ, మీరు నవ్వించే సినిమా ఒకటి తీయండి అని అంటున్నారు. స్టార్ట్ టు ఫినిషింగ్ యాక్షన్ ఇవన్నీ కాదు, మహేష్ బాబుతో కాదు, నా నుంచి ఒకటి కోరుకుంటున్నారు. అంటే ఒక వెంకీ లాగా స్టార్ట్ టు ఫినిష్ ఇంకా నవ్వులే నవ్వులు, అలాంటిది ఒకటి ఉందండి. అది నాకు కొంచెం ఎక్సైటింగ్ ఉంది అది. అవునా? అట్లా ఇంకో 2 కథలు చేసి పెట్టుకున్నాను. ఇన్ని సినిమాలు తీసిన మీకే ఎక్సైటింగ్ ఉందంటే నవ్వులు సరదాగా ఉంటుంది. నాకు అర్థం అవుతుంది నా నుంచి ఏం కోరుకుంటున్నారు. అలాంటిది ఒక సినిమా చేద్దామని ఉంది. హీరో లేయర్స్ ఇంత గొడవ లేకుండా స్ట్రైట్ వెంకీలాగా నవ్వించే సినిమా ఒకటి. ఎవరు హీరో సార్ చెప్తాను. మీరు రవితేజతో మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు ఏంటి? అది అసలు మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. రవితో సూట్ అయ్యే సినిమా, రవి అప్పుడు చేసిన వెంకీ వేరు, అంటే ఇప్పుడు రవి ఇమేజ్ వేరు. రవి పెరిగాడు, బట్ ఎప్పుడు కూడా నాకు రవితేజ సినిమా చేయాలని ఉంటుంది. అయితే ఈసారి నేను ఖచ్చితంగా రవితేజతో సినిమా చేసేటప్పుడు అది 100% ఎంటర్టైనర్ అయి ఉంటుంది. ఇంకే ఎక్స్పెరిమెంటల్ జోలికి వెళ్ళకుండా తన స్ట్రెంగ్త్ కానీ నా స్ట్రెంగ్త్ కానీ కామెడీ కాబట్టి అది ఉండేలాగే ఈసారి సినిమా చేద్దాం అనేది నా ఉద్దేశం. చేయబోతున్నారు రవితేజ? నేను డెఫినెట్ గా చేస్తాను రవితేజ. అవునా? ఈ మధ్య మీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకో డైరెక్టర్ని అడిగే క్వశ్చన్ కాదు ఇది. వరుసగా టైగర్ నాగేశ్వరరావు కానీ, లేకపోతే మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ కానీ, ధమాకా తర్వాత ఈగిల్ కానీ, ఈ సినిమాలు ఏవి కూడా కరెక్ట్గా ఫేర్ చేయలేదండి ఆడియన్స్. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఇమేజ్, ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పాపులారిటీ, ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ గ్రిప్ ఆన్ ఆడిటోరియంస్, డిడ్ నాట్ ప్రాపర్లీ మ్యాచ్ ది కంటెంట్. అది దాని మీద మీరు ఊరికే ఫ్రెండ్గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రవి ఇంక్లూడింగ్ మై ఫిల్మ్ ఆల్సో, తనకి ఏంటంటే రవిని నేను గట్టిగా నమ్ముతుంది, రవి ఒక హీరో డైరెక్టర్కి పూర్తిగా సరెండర్ అయ్యే హీరో. డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. తన పర్ఫార్మెన్స్ లో లోపం ఉండదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్ఫెక్ట్ గా చేసేస్తాడు, అన్ని చేస్తాడు. సో తన నుంచి మాత్రం ఖచ్చితంగా తను ఇచ్చిన ఇంపాక్ట్ అవ్వచ్చు, తను ఎనర్జీ తోటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన సినిమాల నుంచి. తను కూడా కొంచెం సీరియస్ థీములు తీసుకోవటం వల్ల కొంచెం తను అనుకున్న రిజల్ట్స్ రాలేదు తప్పండి. తన ఎనర్జీ ఎప్పుడు హైలోనే ఉంటుంది. డైరెక్టర్స్కి బాగా ఉపయోగపడే హీరో రవితేజ. అంటే టోటల్ సరెండర్ అవుతాడు. కొత్త డైరెక్టర్ అయినా సరే, తను ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా పూర్తిగా సరెండర్ అవుతాడు. ఎంతో మంది డైరెక్టర్స్ని తను ఇంట్రొడ్యూస్ చేసి ఎంకరేజ్ చేస్తాడు. ఎప్పుడు ఆ టాలెంట్ ఎంకరేజ్ చేయడం అలా భయపడ్డాడు. భయం అనేది తనకి ఇన్సెక్యూరిటీస్ ఉండవు, రవి ఉండవు. తనకు విపరీత నమ్మకం ఉంటుంది. సో రవి డెఫినెట్గా తను మళ్ళీ తను డెఫినెట్ తెలివైనడు కూడా రియలైజ్ అవుతాడు. తను ధమాకా చేసాడు, పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అయింది. సో ఆ స్ట్రెంగ్త్ ఏంటో తను తెలుసుకున్నాడు తను డెఫినెట్గా రెక్టిఫై చేసుకుని చేస్తాడని నాకు నమ్మకం. ఖచ్చితంగా పెద్ద హిట్లు ఇస్తాడు. ఓకే, అది మీ సినిమావే కావాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద హీరోతో చేశారు, దట్ ఈస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారితో అందరూ వాడు చేశారు. అండ్ రవితేజ ఈజ్ యువర్ కిత్ అండ్ కిన్.
ఫ్రెండ్ కన్నా ఎక్కువ చెప్పాలంటే. ఇందులో మీరు ఎన్నో సినిమాలు వర్కౌట్ చేశారు. వాళ్ళిద్దరూ కలిపి చేసిన వాల్టర్ వేరే చూసారా? చూసాను. ఎలా ఫీల్ అయ్యారు? సూపర్. అంటే ఫెస్టివల్ అప్పుడు, పండుగలో చూసాం. పండగే అప్పుడు ఆ సినిమా. అసలు నాకు రవి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కదా. ఆ కెమిస్ట్రీ కనిపించింది ఇద్దరి మధ్య. చాలా చిరంజీవి గారికి రవి అంటే చాలా ఇష్టం. సో అది కనిపించింది సినిమాలో. అదే బాబీ చాలా బాగా డీల్ చేశాడు. అన్నయ్య సినిమాలో తమ్ముడుగా చేసిన రవితేజ, ఆ అన్నయ్యని చూసి భయపడే ఒక తమ్ముడు రవితేజ. ఇప్పుడు ఆయనతో పాటు బ్యాలెన్స్ చేసే, సెకండ్ హాఫ్ బ్యాలెన్స్ చేసే ఒక పెద్ద యాక్టరే ఆయనతో పాటు చేయడం ప్రౌడ్ గా అనిపిస్తుంది. అంటే నాకు రవి మేము క్లోజ్ కాబట్టి రవి ఆ గ్రాఫ్ అచీవ్మెంట్స్ అన్ని కూడా. ఎస్ ఎస్, అది చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద ఎక్నాలెడ్జ్ చేశారండి. అది ఆయన గ్రేట్నెస్. ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో చెప్పారు, అవును రవి కాకపోతే సినిమా ఇంత సక్సెస్ అవ్వదు. దిస్ గ్రేట్నెస్ అది అలా మాట్లాడడం కదా. అవును, సినిమా హిట్ అయిపోయిన తర్వాత ఎవరు ఎందుకు చెప్పాలి? వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ఆ సినిమాలో ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఎగ్జాక్ట్లీ. మీరు అంటే బికాస్ ఏ డైరెక్టర్కైనా ఒక సోషల్ కాన్షియస్నెస్ కానీ లేకపోతే ఒక సోషల్ అబ్జర్వేషన్ కానీ అన్నది 100% ఉంటుంది. లేకపోతే వాళ్ళు డైరెక్టర్స్ అవ్వడం చాలా కష్టం అండి. వాళ్ళు చదువుకోకపోవచ్చు, బట్ సోషల్ అవేర్నెస్, కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ సొసైటీని అబ్జర్వ్ చేసే దాంట్లో మీరు సినిమా కంటెంట్లోకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుందాం అనుకునేది చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ అండి ఇన్ జనరల్ గా ఇప్పుడు మన చుట్టూరా. నేను ఈ సినిమాలో ఒక పాయింట్ టచ్ చేశాను చెప్పాను కదా. అవును, అది నిజంగా సెన్సిటివ్ ఇష్యూ. అది దాన్ని టచ్ చేసాం ఈ సినిమాలో. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట, ఇప్పుడు అందరికీ మనకు నచ్చేది, మనం ఎంతో ఇష్టపడేది, మనం ఎంతో ప్రేమించి ఆరాధించేది తిరుపతి లడ్డు. దాని మీద జరుగుతున్నది ఇష్యూ. దాని మీద మిమ్మల్ని స్పందించమని ఒక చదువుకున్న వ్యక్తిగా లేదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డైరెక్టర్గా మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? బాధాకరం. బేసిక్ గా నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నమో వెంకటేశ. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నాకు చాలా ఇష్ట దైవం ఆయన. ఇలాంటివన్నీ రావటం బాధగా అనిపిస్తుంది. నిజంగా నాకు మొన్న ఎవరు లడ్డు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా తింటున్నప్పుడు కొంచెం బాధ కలిగింది నాకు. ఎందుకు ఎంతో ఆ ప్రసాదానికి ఒక మన చిన్నప్పటి నుంచి మనకు తిరుపతి లడ్డు అంటే ఒక మన ఇదిలో ఒక భాగం కదా అది. అయ్యో, సో జీవితంలో ఒక భాగం. బాధగా ఉంటుంది. ఎలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది అనిపిస్తూ ఉంటుందండి. ఆ డీటెయిల్స్ నాకు తెలియదు, ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు, కానీ ఆ వింటున్నాయి కూడా బాధగా అనిపిస్తుంది. ఎస్ అండి. మీరు కథ చెప్పి సినిమా చేద్దాం అనుకుని చేయలేక ఈ రోజు కూడా తలుచుకున్నప్పుడు ఎంతో కొంత బాధ కలిగే మీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత మీరు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు ఆయన గురించి కానీ, ఆయన తాలూకు సక్సెస్ గురించి కానీ. ట్వీట్ చేస్తాను, ప్రతిదీ ట్వీట్ చేస్తారు, బట్ ఓవరాల్ గా మీరు ఎక్కడ బయటికి రాను. మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్? గ్రేట్ అండి. అంటే ఆయన ఒక ఫంక్షన్ లో చెప్పాను నేను, గబ్బర్ సింగ్ ఫంక్షన్ లో. నాకు ఆయన హీరో కాకముందు నుంచి తెలుసు నాకు. ఓకే, వైజాగ్ ఎన్వి రెడ్డి గారు ఉన్నారు కదా. అవును, క్రాంతి ఆయన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఎవరు? క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు. ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. అవునా? క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు. సో వైజాగ్ ట్రైనింగ్ ఆయన వచ్చేవారు. మన పవన్ కళ్యాణ్ గారు సత్యానంద్ గారి దగ్గర, సత్యానంద్ గారికి 2 సార్లు 3 సార్లు నేను ఆయన రిసీవ్ చేసుకున్నాను కూడా. నాకు అప్పటి నుంచి ఆయన తెలుసు. ఓకే, మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు. అందరూ ఆయన పడే కష్టం అప్పుడు నేను చూశాను. నేను అసలు ఒక చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు బ్రదర్ అయ్యండి ఆయన ఒక హీరో అవ్వడానికి ఆయన పడ్డ స్ట్రగుల్, ఆయన పడ్డ కష్టం. అంటే మన ఊరికి ఏది ఈజీగా రాకూడదని అనుకునే ఇలాంటి మెంటాలిటీ అయింది. అందుకని అప్పట్లో ఆ కార్లు వెళ్ళటం, లేకపోతే ఏదో చేతుల మీద భయం వేసేది, ఇంత కష్టపడాలా అన్నట్టు. కష్టం అంటే అంత కష్టపడ్డారు ఆయన. అలాగే ఈ పొలిటికల్ ట్రావెల్ కూడా ఆయన ఎన్ని అబ్స్టికల్స్, ఎన్ని హర్డిల్స్ ఎలా ఫేస్ చేసి ఎలాగ నిలబడి అక్కడ ఎలా సాధించారో ఆ పవర్ స్టార్ అనే ఇదిని ఇక్కడ అలాగే సాధించారు. ఆయన ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. పొలిటికల్ పవర్ స్టార్ అయ్యారు. పొలిటికల్ పవర్ 21 కొట్టడం ఉన్నది అసలు వరల్డ్ రికార్డ్ జరగలేదు. అది అలాంటి రికార్డ్ని ఆయన సాధించారు. ఎస్ సార్. అయితే బిఫోర్ వి కన్క్లూడ్ దిస్ సెషన్,
ఐ వాంట్ ఎ కైండ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. అదేంటంటే ఇప్పుడు రవితేజ కంప్లీట్గా సరెండర్ అయిపోయే హీరో, తను ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్లకైనా. ఇంకా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్మోస్ట్ తారక్ అంతే కదా. తారక్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు విత్ బాద్షా. అవునా? అసలు ఎంత ప్రేమగా చూసుకునేవాడు, అంత తను చిన్నపిల్లల్లో ఉండేవాడు. అప్పుడు చాలా చిన్నవాడు అప్పుడు కదా, అప్పటికి ఆల్మోస్ట్ 10 years బ్యాక్ కదా. ఇంకా చిన్నవాడు, ఎంత ఎనర్జీ, అంటే అఫెక్షనేట్ గా ఉంటాడు తను తారక్. త్రిబులర్ మీ ఇద్దరు హీరోలు, ఇద్దరు సినిమా త్రిబులర్ ఎక్కడికో వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి. అవును అవును, మీ హీరోలే కదా ఇద్దరు. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు ఆ సినిమాలో. అంటే ఇంతమందిని మీరు చూశారు కదా. గోపీచంద్ మీద బయటికి రాని ఒక క్రిటికల్ కామెంట్ ఉన్నది. అంటే ఇన్సైడ్ ద పీపుల్ మాట్లాడుకునేది. ఏదో రామబాణం టైంలో డైరెక్టర్ని డామినేట్ చేసి సీన్స్ మార్పించేసి ఇలా బాగుండదన్నా కూడా పట్టుబట్టి తనకు కావలసినట్టుగానో తనకు నచ్చినట్టుగానో తన అభిప్రాయం మేరకు సీన్లు మార్పించేసుకున్నాడు అనే ఒక మాట, ఒక టాక్ బయటకు బాగా వినిపించింది సార్. మీరేమైనా ఫేస్ చేశారా ఈ సినిమాలో? అలాగ లేదుగా అస్సలండి. అంటే అది ఈ విశ్వం సినిమాలో ఇంకా రిలీజ్ అవ్వలేదు ఈ సినిమా, ఇప్పుడు చెప్తాను. జీరో ఇంటర్ఫీరెన్స్, అసలు అలా ఏమి అడగలేదు. అసలు ఏ బట్టలు వేసుకోమంటే వేసుకున్నాడు, ఏం చేయమంటే చేశాడు. ఏ రోజు అలా చిన్న ఇంటర్ఫీరెన్స్. అసలు నేను ఫోర్స్ చేసి హ్యాబిట్లో ఒక్కసారి సినిమా చూడని మొత్తం నేనే చూపించాను. ఓ 10 days or 15 days బ్యాక్, అది మా ఫంక్షన్ జరగడానికి ముందు ఒకసారి చూడు నువ్వు అని ఇన్సిస్ట్ చేసి నేను తీసుకెళ్ళి చూపించాను. చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు, ఒక పెద్ద హగ్ ఇచ్చి అదిరిపోయింది సార్ సినిమా అని చెప్పి వెళ్ళాడు తప్ప చిన్న ఇంటర్ఫరెన్స్ కూడా లేదండి. అదేలేండి, అంటే మీ మీద అపారమైన నమ్మకం ఏమో, ఇంకా అంతకన్నా లేదు. అండ్ యూ మస్ట్ ప్రూవ్డ్ ఇట్. సినిమా చూసాక తను అదిరిపోయింది, ఈ సీన్ మళ్ళీ రీషూట్ చిన్న కరెక్షన్ చెప్పలా. అంటే అంత సినిమా మనం చూసినప్పుడు ఎవరు చెప్తాం కదా, ఎవరైనా చెప్తారు కదా, ఆ ఫుల్ మొత్తం సినిమా మొత్తం చూడో సార్ నేనే ఇన్సిస్ట్ చేసి తీసుకొచ్చి చూపించాను. చూడో సార్ నువ్వు ఏమంటే చెప్పు, నీకు అనిపిస్తే చెప్పు. మీ మీద మీకున్న నమ్మకం అది. అంటే ఇన్ జనరల్ గా కాన్ఫిడెన్స్ వచ్చేసి, ఎస్, అలాంటి కాన్ఫిడెన్స్ లే హిట్స్ ఇస్తాయి సార్. అదే 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 హిట్ ఇచ్చేది. నేను చెప్తున్నాను కదా, హీరో డైరెక్టర్ బిలీవ్ చేయకపోతే డైరెక్టర్ అనుకుంటే సినిమా చేయలేడు, అసలు ఇంపాసిబుల్. హీరో సపోర్ట్ అంటే అదే, ఆ బిలీవ్ చేయడమే సపోర్ట్. అది రామబాణంలో శ్రీవాస్ మిస్ అయ్యాడని బయట టాక్స్ మీ వరకు వచ్చి ఉండదు, బట్ వీ హెడ్ ఇట్. అట్లీస్ట్ విశ్వప్రసాద్ గారి సినిమా చూసారా? ఆయన నార్మల్ గా సినిమా లాస్ట్ లోనైనా చూసారా మీరు అని మొన్న అడిగాను. మొత్తం చూసారు, 2-3 సార్లు చూసారు ఆయన. ఏమన్నారండి? వాట్ ఇస్ దిస్ కామెంట్? ఈజ్ వెరీ హ్యాపీ, సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన. ఓకే, సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నేనే ఆయన కూడా నేనే చూడండి నేను అందరికి చూపించాను. ఎందుకంటే సో డబ్బులు పెట్టింది ప్రొడ్యూసర్, నన్ను నమ్మి చేసింది హీరో, వాళ్ళందరికీ ఎక్కువ నేను ఇన్సిస్ట్ చేసి మరీ చూపించాను. అదేలేండి, ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ చెప్పినా అది హెల్ప్ అవుతుంది కదా, సినిమాకి హెల్ప్ అవుతుంది. మీరు అకాడమిక్ గా ఆలోచించే మనిషి కాబట్టి యు టేకెన్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ షోయింగ్ ద ఫిల్మ్ టు ఆల్ పీపుల్. అండ్ మెయిన్ పీపులే కదా హీరో అండ్ ప్రొడ్యూసర్. హీరోయిన్ ప్రొడ్యూసర్ 2-3 సార్లు చూసారు ఆయన. ఒకసారి కాదు, ఎవరు? విశ్వప్రసాద్ గారు నాకు తెలిసి 3 times చూసారు. అయితే ఈ మధ్య కొంచెం సీరియస్నెస్ ఎక్కువ చూసారు. ఆయన బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, అంటే మీకున్న ట్రావెల్, మీకున్న కమిట్మెంట్, కథని ఎంజాయ్ చేసి రాసుకుని ఇంకా ఏదో చేసి అది ఇది మీ తాపత్రయాలన్నీ నాకు తెలిసిన వాడిగా అవన్నీ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయి ఉంటాయని నేను నమ్ముతున్నాను సార్. ఇది పాన్ ఇండియాకి వెళ్తున్నారా? అలాంటి ఆలోచనలు ఏం లేదండి. ఇప్పుడు రేపొద్దున పాన్ ఇండియా అనేది మనం ప్లాన్ చేయకూడదు. ఇది నేను టోటల్ గా తెలుగు ఆడియన్స్ కోసం తీసిన సినిమా. సో అయితే నేను అన్నట్టు అదొక ఇండియాలోనే ఉన్న ఒక ఇష్యూని మనం కనెక్ట్ చేయడం వల్ల, అది టచ్ చేయడం వల్ల అది రేపొద్దున వెళ్ళొచ్చు. అంటే మామూలుగా అది జరగాలి, అదే ఆర్గానిక్ అంతే తప్ప మేము దాన్ని ఏం చేసి ప్లాన్ చేసి ఏం లేదు అసలు. టీజర్ ఫంక్షన్ లోనే 5 పేర్లు రాస్తున్నారు మధ్య కొత్తగా, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళము అనేది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లాగా కామన్ గా వచ్చేస్తున్నాయి సార్ కింద టైటిల్స్. సో మీరు మిమ్మల్ని ఈ విశ్వాన్ని కేవలం తెలుగు విశ్వంగా మాత్రమే ఉంచుతున్నారు, 100% ఇండియా విశ్వంగా. నేను అలాగే ఆలోచించి తీశాను. సో రేపొద్దున ఏదైనా కనెక్ట్ ఎక్కడికైనా ఏదైనా జరిగితే మాకు తెలియదు. ఇదేమైనా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ సార్? రేపు ట్రైలర్ వచ్చేస్తుంది, అందులో కొంతవరకు మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, అంటే మల్టీ లేయర్డ్ ఫిల్మ్ అండి. అంటే చాలా, అంటే నేను ఫ్రాంక్లీ నేను ఇంత ఎమోషనల్ డెప్త్ నేను ఎప్పుడు డీల్ చేయలేదు.
ఇంత ఎమోషనల్ డెప్త్ నేను ఎప్పుడు డీల్ చేయలేదు. అది ఉంటుంది ఈ సినిమాలో. అదేలేండి. ఈ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, లొకేల్స్, యాక్షన్ అన్నిటితో పాటు ఎమోషనల్ డెప్త్ చాలా బాగుంటుంది. అవును, మీరు దూకుడులో కూడా ఉంటుంది సార్. లాస్ట్ లో డైలాగు ఏ కొడుకు మర్చిపోకూడని డైలాగ్ అది. ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావు ఏమిచ్చానరా నీకంటే, అదేంటన్న జన్మనిచ్చావు, నా జన్మనిచ్చాను అన్న ఆ డైలాగ్. నో సన్ కెన్ ఎవర్ ఫర్గెట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఎవర్ ఫర్గెట్. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. అండ్ యూ హ్యావ్ షోడ్ యువర్ డెప్త్ ఆఫ్ లవ్ ఫర్ ద పేరెంట్స్ ఆ డైలాగ్ ద్వారా. ఐ లవ్డ్ యూ. ఎందుకంటే ఆ డైలాగ్ లేకపోయినా మీరు కట్ చేయొచ్చు సినిమాని. ఇట్ మే నాట్. రాఘవేంద్ర గారు అన్నారు ఇదే మాట. యాక్చువల్గా ఆ టైంలో ఆ సీన్ పెట్టడం పెద్ద సాహసం. అది సినిమా అయిపోయింది అక్కడితోటి. అయిపోయిన తర్వాత లాస్ట్ పెట్టిన సీన్ అది. ఎస్, అంటే నువ్వు నా కోసం ఇన్ని అద్భుతాలు చేసావు, నేను నీకేం చేశానురా అని అడిగితే నాకు జన్మనిచ్చాను అన్న. అంటే మొత్తం అక్కడ చెప్పాలనుకున్నాను నేను అది. సో దానికోసం ఆ ఛాన్స్ తీసుకుని ఆ బిట్ పెట్టాను. ఆ సినిమాకి సెంటిమెంటల్ గా ఒక డిగ్నిటీ వచ్చింది సార్ ఒక్క సీన్ వల్ల. అది నచ్చింది రాఘవేంద్ర గారికి. అది నిజంగా ఎవరో చేయరు, అది కొంచెం ఒక సాహసం లాంటిది. అది ఆ టైంలో మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ ఆ సీన్ అని అన్నారు ఆయన. రియల్లీ సార్, మీ సినిమా ఆ డిగ్నిటీ, ఒక హీరో చేసిన సినిమాని మీరు దాన్ని అలా కదిపి తీసుకొచ్చి నవ్వించి అలా చేసి చక్కమని ఒక సీన్ వేయడం అన్నది, దట్ ఈస్ అ మాస్టర్ స్ట్రోక్ దేర్. ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ టు యాక్సెప్ట్. నాతో అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన డైరెక్టర్సే. థ్యాంక్ యూ సో మచ్. భలే సీన్ అండి లాస్ట్ లో అని చెప్పి. ఈ ట్రావెల్లోని ఒక చిన్నది ఉండిపోయింది సార్, అది కూడా అడిగేస్తాను. ఎందుకు ఇంకా మీరు మన ఎవరు కోన వెంకట్ గారు మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఉన్నదా? వై నాట్ అండి, ఎందుకంటే నా ఫ్రెండ్ చిన్న ఉండొచ్చు. దట్ ఇస్ మై ఫ్రెండ్. అదే నేను అడిగాను ఆయన్ని, ఆయన ఇంటర్వ్యూలు అడిగా, అదేంటండి సీను వైకే గారితో మీరు మళ్ళీ పని చేస్తారంటే, ఎందుకు అవకాశం వస్తే ఎందుకు చెయ్యం. తప్పకుండా చాలా సినిమాలు చేసింది, పెద్ద ట్రావెల్ కదా మా ఇద్దరు. చాలా అంటే ఒక బ్లాక్ బస్టర్స్ సీను వైట్లో కోన వెంకట్ కాంబినేషన్ అంటే అది ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లాగా తయారైంది ఒక టైంలో. రియల్లీ వీ విష్ అండి ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఆ మ్యాజికల్ వరల్డ్ మళ్ళీ క్రియేట్ అవ్వాలి. ఆడియన్స్ ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ దట్. అలాంటి పిక్చర్స్ మీ దగ్గర నుంచి మీరు క్రియేట్ చేసిన మ్యాజికల్ స్పెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమా తర్వాత మళ్ళీ రివైజ్ అవ్వాలి, రెన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి డైరెక్టర్స్ హిట్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ యూ విల్ ప్రూవ్ ఇట్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది సీను వైట్ల గారి ప్రయాణం, ఆయన అనుభవాలు, ఆయన అభిప్రాయాలు, ఆయన ప్రయాణంలో సరిగమలు పదనిసలు అన్ని మనతో మాట్లాడారు. అండ్ మీ అందరి తరఫున నేను ఆయన ఈ కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.